వలిని. నిజమైన ద్రాక్షావళి మన ప్రభువులో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండకుండా ఫలించడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. నిలిచి ఉంటే ఫలిస్తాం. ఎలా ఫలిస్తాం? బహుగా ఫలిస్తాం. ఇలా గమనించాలి. రండి 15వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నాలో ఫలింపని ప్రతి తీగ అన్నాడు. ఏ తీగ అంటది? ఫలింపని ప్రతి తీగ. నాలో ఫలింపని, నాలోనే ఉంటుంది కానీ ఏం చేయట్లేదు? ఫలించట్లేదు. నా మందిరములో, నా సన్నిధిలో, ఆరాధనలో, విజ్ఞాపనలో, క్రమకుడికలో నాలోనే ఉంటుంది. ఉన్నట్టుగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఉంటుంది. నాలో ఫలించని ప్రతి తీగ అని చెప్పాడు. రెండో పేర్లు అన్నాడు ఫలించు ప్రతి తీగ అని చెప్పాడు. ఏ తీగ అండి ఇది? ఫలించు తీగ అన్నాడు. వినండి, మూడో పేర్లు ఇలా చెప్పాడు, పనికిరాని తీగ అని చెప్పాడు. అమ్మ తలలు పైకి ఎత్తండి. 3 తీగల గురించి చెప్పాడు. ఏమన్నాడు? ఫలింపని తీగ, ఫలించు తీగ, పనికిరాని తీగ. పనికిరాని తీగ ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. ఫలించని తీగ ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. అంటే నాలో ఉన్నట్టుగా ఉంది అన్నమాట. ఫలించకపోవడానికి కారణం ఉంది. ఫలించు తీగ అన్నాడు. మరెక్కువగా ఫలించున్నట్లు దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయాలి అన్నాడు. పనికిరాని ఏమున్నాయి మనలో? చెప్పండమ్మా, ఏమున్నాయి? ఇలా డైరెక్ట్గా అడిగితే ఎలా చెప్పగలమండి? ఒక పేపర్ మీద రాసుకొని సాయంత్రం ప్రార్థన కొడుకు అమ్మ వచ్చే ముందు నా దగ్గరికి తీసుకురావద్దు, దేవుని దగ్గర పెట్టి ఈ విషయంలో నీకు విరోధమైన అలా ఉన్నాయి నాయనా, ఈ పనికిరానివి అసహించుకోవాల్సి ఉన్నాయి, తీసివేయాల్సి ఉన్నాయి, పాతి పెట్టవలసినవి, విసర్జించవలసినవి నాలో నేటికి ఉన్నాయి, వాటిని తీసి పారవేస్తూ ఉన్నాను. నువ్వు ఫలించాలంటే పనికిరానివి, ఫలించనివి తీసివేయాలి. లేకపోతే నువ్వు ఫలించడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. లేదా బహుగా ఫలించాలి. ఎలా చెప్పండి? బహుగా ఫలించాలి. ప్రభుతో ఉంటేనే, వాక్యము దేవుని సన్నిధిలో ఉంటేనే, ప్రార్థనలో ఉంటేనే, వాక్య ధ్యానములో ఉంటేనే. ఇలా చెప్పనా? పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, యోగ్యత కలిగి, నమ్మకత్వం కలిగి, లోపాన్ని, బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఫలిస్తావు. ప్రభువులో ఫలించాలి. తోటమాలి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎలా ఫలించాలంట? బహుగా ఫలించాలి. చెప్పమ్మా, చెప్పండి, ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. రక్షించబడి 20 సంవత్సరాలైంది. పాట పాడడం భయం, నాకు పాట రాదు అనే వాళ్ళు లేకపోలే. నాకు ప్రార్థన చేయడం రాదు, భయం, నాకు అంత ఫలించావన్నమాట. ఈ 10 సంవత్సరాలలో 20 సంవత్సరాలు పాట పాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు, ప్రభుని స్తుతించడం రాదు, విశ్వాసంలో నిలవడం అర్థం కావట్లే. ఎలా ఫలిస్తావు? పనికిరానివి తీసివేయకుండా, ఫలించనివి తీసివేయకుండా ఫలించడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనం ఏం చేయాలి? ఫలించాలి. చెప్పమ్మా, అయ్యా చెప్పండి, ఫలించాలి. మీరు తీగలు. చెప్పండి, మీరు తీగలు. 5 సంగతులు చెప్పాడు కదా. మీరు తీగలు, మీరు నా శిష్యులు, మీరు నా స్నేహితులు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నియమించాను. పిల్లలు గమనించాలి. మీరు తీగలు, తీగ ఫలించాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. మనము ఫలించాలంటే నిలిచి ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? నిలిచి ఉండాలి. ఎక్కడ? సంఘములో. సంఘం అనే ద్రాక్ష తోటలో నిలిచి ఉండాలి. సంఘం అనే ద్రాక్ష తోటలో ఫలించని తీగలు ఉన్నాయి, పనికిరాని తీగలు ఉన్నాయి, ఫలించే తీగ కూడా ఉంది. ఆలోచన చేయాలి. సంఘం అనే ద్రాక్ష తోటలో మనం జీవిస్తున్నాం. చూడండి, ఒక మాట దాడిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
3:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 చూస్తారా? ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్యజనులు సువార్త వలన మన పితరులు సువార్త ప్రకటించుట వలన వాగ్దాన నిబంధన లేని లోకమందు దేవుడు లేని వారై ఉన్న మనవలను సువార్త వలన ఏం చేశాడంట? మళ్ళా చదువు బ్రదర్, ప్రారంభం నుంచి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరమందలి. అబ్బా, ఎన్ని శరీరాలండి? ఒక శరీరమందు. సేవకుడు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు సంఘములో ఉంటారు, నామకార్థులు ఉంటారు. సంఘములో ఉండే సేవకులైతే, పెద్దలైతే, పరిచారకులైతే, విశ్వాసులందరూ ఒక్క శరీరమై ఉన్నారు. ఒక శరీరం. చెప్పండి, ఎన్ని శరీరాలు? ఒక శరీరం. ఒక శరీరమై ఉన్నాం. సంఘములో ఒక శరీరముగా మనం ఉన్నాం. సంఘములో, శరీరములో ప్రత్యేకమైన అవయవాలు ఎలా ఉంటాయో, శరీరములో ఎలా ఉంటాయో సంఘములో కూడా అలా ఉన్నాము. సంఘము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలోనికి రండి. వాక్యం మీద మనసు ఉంచుదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలని నేను కోరుతున్నాను. 1 అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన సంఘముగా శిరస్సుగా నియమించి ఆ సంఘము ఆయన శరీరము. అమ్మా చల్లండి. ఆ సంఘము చెప్పండి, ఆయన శరీరము. సంఘము ఆయన శరీరం. ఎఫెసీ పత్రికలో ప్రభువారు ఆ శరీరకంగా, ఆ సంఘం అనే శరీరకంగా కనబడతాడు. కొలస్సీలో ఆయన శిరస్సుగా కనబడతాడు. సంఘము ఆయన శరీరము. ఈ శరీరము కొరకే పిల్లలు గమనించాలి. సంఘము ఆయన శరీరం. ఆయన శరీరము, సంఘము అనే ఆయన శరీరం. సంఘము ఆయన, చెప్పండి, ఆయన శరీరం. వాక్యం మీద మనసు పెట్టేవారిగా ఉండాలి. సంఘం ఏంటంటే చెప్పండి, ఆయన శరీరం. దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. పిల్లలు గమనించాలి. సంఘములో మనం ఎలా ఉన్నాము? ఒక్క శరీరముగా ఉన్నాము. సంఘం అని ఆయన శరీరంలో ఎన్ని శరీరాలుగా ఉన్నాయి చెప్పండి? ఒకటే శరీరం. దీంట్లో చాలా అవయవాలు ఉన్నాయి. మన ఎవరి శరీరంలో, ప్రతి ఒక్క వ్యక్తి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, రక్తము, మాంసం, ఎముకలు, కీళ్ళు, మూలికలు, నరం, ఊపిరితిత్తులు, మెదడు, శరీరంలో ఇవన్నీ అవయవాలు. ఏదన్నా ఒక అవయవము పని చేయకపోతే శరీరం అంతా, చెప్పండి, కాలికి దెబ్బ తగిలిందనుకో, అబ్బా అని నోరు అంటుంది, చెయ్యి పట్టుకుంటుంది, కళ్ళు చూస్తూ ఉన్నాయి. వీటికేమి సంబంధం ఉంది? కాలికి తగిలింది దెబ్బ, నాకెందుకని చెయ్యి అనుకుంటుందా? నాకెందుకని నోరు అనుకుంటుందా? నాకెందుకని కళ్ళు అనుకుంటాయా? చెప్పండి. అన్ని పని చేస్తూ ఉన్నాయి. మనకు బలం రావాలంటే భోజనం ప్లేట్కి వెళ్ళి కళ్ళు చూడాలి, చెప్పండి, నోరు తెరవాలి, చేతో కలుపుకోవాలి. చూడండి, కళ్ళు ఏం చేయాలి? చూడాలి. ఆలోచన చేశారు ఎప్పుడైనా? కళ్ళు భోజనంకి వెళ్ళి చూడాలి, నోరు తెరవాలి, చేతో కలుపుకొని చూస్తూ తినాలి. అప్పుడే మనం ఏం కలిగిన వారికి ఉంటాం? శక్తి కలిగిన వారిగా ఉంటాం. తిన్న ఆహారము శరీరములో ఉండే అవయవాలన్నిటికి కూడా తగు ప్రోటీన్ ఇచ్చి అవి మనలను ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉంది.
ఏమ్మా ఆహారం తినేది కడుపుకు కదా, చెయ్యి నాకెందుకు అని చెయ్యి మెలకుండా ఉంటే, ఆహారంకి వెళ్ళి చూడడం నేనెందుకని కళ్ళు మౌనంగా ఉంటే, నేనెందుకు తెరవాలి నోరని నోరు మౌనంగా ఉంటే ఎట్టుంటుంది చెప్పండి? రోజు మనం తినే కదా ఇవి. ఆలోచన చేయాలండి. చాలామంది ఈ రోజుల్లో కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ఏ జోడు చెప్పండి? కళ్ళజోడు. కళ్ళజోడు దేనికి పెట్టుకుంటారు? కళ్ళకు పెట్టుకుంటారు. ఇవన్నీ కాదు, సైట్ ఉందా చూడడానికి పెట్టుకుంటారు, దగ్గర సైట్ దూరం సైట్ ఇవన్నీ అడగట్లే, అవన్నీ మనకు పనిలే. ఏనండి, కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటాము? చూపు కొరకు పెట్టుకుంటాము. ఇంగ్లీష్ మాటలు కూడా ఎందుకులేండి, సైట్ అవి అన్నీ కూడా సరేవేనండి. కళ్ళజోడు కంటి చూపుకు పెట్టుకొని, కళ్ళజోడి దేని ఆధారం తీసుకుంటాము? చెవుల ఆధారం తీసుకుంటాం. చెవులతో ఇలా చెప్పిందంట, చెవు నీకు రోసం ఉంటే నా చెవులకు పెట్టొద్దు అన్నది అనుకోండి. ముక్కు కూడా అన్నదనుకో, ఏంటి పెట్టుకునేది కళ్ళకు, ఏంటి నా మీద మొత్తం నా మీద ఆధార పెట్టావేంటి అని ముక్కు అన్నదనుకో. వీలవుద్దా చెప్పండి? కళ్ళు చూడాలంటే, చెవులు వినాలంటే, ముక్కు శ్వాస పీల్చాలంటే చెప్పండి, వినుటిగా ఇవన్నీ పని చేయాలి. కుదరవు అంటే కుదరదు. కిడ్నీలో చిన్న రాయి ఉంటేనే ఏం చేస్తున్నారు చెప్పండి? ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇంతలావు మాటలు కడుపులో పెట్టుకొని ఉండట్లా, సంవత్సరాలు ఆపరేషన్లు చేయకుండానే ఉంటున్నాయా లేవా చెప్పండి? 3 సంవత్సరాలు పెట్టుకున్నా, 4 సంవత్సరాలు పెట్టుకున్నా, ఎక్కడ? శరీరంలోనే. కడుపులో ఉండిపోయిందంట. కడుపు తరక్కపోతుంది, కడుపులో అలా ఉండిపోయింది. ఆ మనిషిని చూసినప్పుడల్లా అంటున్నారు. ఎక్కడ ఉంది ఇది? శరీరంలోనే ఉంది. శరీరం అండి, శరీరం. వినండి, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డారు, యూదులతో సమాన వారసత్వము కలిగిన వారిగా ఉన్నారు. పిల్లలు గమనించాలి, సంఘం అనే ఆయన శరీరములో ఎలా ఉన్నాము చెప్పండి? ఒక్క శరీరముగా ఉన్నాము. ఒక్క శరీరం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాటలు. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియచేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రికలోనికి రండి, 12వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరంలో ఏంటండి? ఒక్క శరీరంలో ఎన్ని ఉన్నాయో డాక్టర్ని అడిగితే చెప్తారు, మనకు కూడా చెప్తాంగా. అగపడే కొన్ని ఉన్నాయి, అగపడని కొన్ని ఉన్నాయి. ఏమ్మా గుండె బయట ఉందనుకో ఏమవుద్ది? వీలు పడదు, లోపటే ఉండాలి. ఆలోచన చేయాలి. శరీరం ఒకటే, ఏమున్నాయి? అనేక అవయవాలు ఉన్నాయి. చదవండి బ్రదర్. ఒక్కటే పని ఎలాగుండదు, ఏం చేసి పని అది చేయాలి. నేను చూడను అని కళ్ళు చెప్పాయా ప్రమాదం అంతిక, నేను విననని చెవులు చెప్పాయా ప్రమాదమే. ప్రభువే ఒకసారి వినకుండా చూడకుండా చేస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు అన్నమాట. ఇంకా ఏమ్మా ఎప్పుడు చెప్పండి? వెళ్ళిపోయేటప్పుడు. ఒక తల్లిగారు ప్రార్థన చేయమని దగ్గరకు వచ్చింది. సరే ఏంటి సమస్య అంటే సమస్య చెప్పింది. నేను ప్రార్థన చేస్తే ఆమె అని చెప్పదే, అటే కళ్ళు మూసుకొని ఉంది చాలదోడి. మేనని గట్టిగా అన్నాను. అప్పుడు కళ్ళు తెచ్చి అడుగుతుంది, ఆమెన్. అప్పుడే అయిపోయిందే ప్రార్థన అంది. తర్వాత ఇంకొక ఆమె వచ్చిందో, ఆమెకు సరిగా వినపడదు అంది. సరిగా వినపడదు అంటే అయ్యా నువ్వు ఎవరయ్యా? ఈ మధ్య కనపట్లేదయ్యా, దగ్గర చూపు ప్రాబలం, దూరం చూపు ప్రాబలం. అందుకే స్పెడ్స్ ఇచ్చే ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు కదా, కళ్ళ డాక్టర్లు, దగ్గర చూపు దూరం చూపు 2 చూపులు దాంట్లోనే పెట్టి ఎప్పుడు పెట్టుకొని ఉంటారు ఆయన. దగ్గరకు చూస్తేనేమో కింద చూడు, దూరం చూస్తేనేమో పైన చూడు. అంతకుముందు అలా ఉండేది కాదు. ప్రారంభంలో దూరానికి ఒకటి, దగ్గరికి ఒకటి. దాంట్లోనే చూడండి, కొంతమంది ఆ యొక్క స్పెడ్స్ దాంట్లో 2 అర్రలు ఉంటాయి, ఇలాగా సూర్యుడిలాగా ఉంటుంది అన్నట్టు, చంద్రుడి ఆకారంలో ఉంటుంది అన్నట్టు. ఏంటది? దగ్గర చూపు, దూరం చూపు. ఆలోచన చేయాలి.
సంఘములో మనం ఏమై ఉన్నాం చెప్పండి? సంఘములో శరీరమై ఉన్నాం. ఏమ్మా, ఒక పెద్దకు బాధ వచ్చిందనుకో, సంఘం అంతా బాధపడద్దా? శావుకుడికి బాధ వచ్చిందనుకో, సంఘం అంతా బాధపడద్దా? ఒక పరిచారకుడికి బాధ వచ్చిందనుకో, సంఘం అంతా బాధపడద్దా? తలనొప్పి వస్తే శరీరం అంతా బాధపడుతుందా లేదా? భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ప్రభు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో నిన్ను వలే నీ పొరుగువారిని కాదు, నీ సొంత శరీరమును ప్రేమించ బద్ధుడవై ఉన్నావు అన్నాడు. భార్యను గురించి మాట్లాడుతూ ఆ మాట చెప్పాడు. అట్లా చెప్తూ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. క్రీస్తు ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమించాడు. సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. నీవు కూడా నీ భార్యను ప్రేమించా బద్ధుడవైన అంటూ తన సొంత శరీరమును బేసించుకొని వాడు ఎవడు? ఇంతవరకు వస్తే ఎందుకు చూడండి, ఇక మీరంతా అలాగనే చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? అటువలే తమ సొంత శరీరం వలె భార్యలను సొంత శరీరం. అమ్మా, భార్యకి ఏదైనా ఇబ్బంది కలిగింది భర్తకు కలిగినట్టేనా? ఇవి ఏడ్చుకుంటా పడుకొని ఉంటే ఈయన 3 పూటలు తింటా ఉంటాడు. ఇబ్బంది కలిగింది ఎట్లుంటుంది చెప్పండి? ఏమండి, నా బాధ నీకు పట్టలేదా? నా అనారోగ్యత నీకు పట్టలేదా? నేను ఈ మొంతును ఏడుతుంటే నువ్వు ఆ మొంతును తినకుండా తిరుగుతూ ఉన్నావే. ఇది తోటి అవయవమా? శరీరంలో ఒక భాగమేనా? భర్తకు బాగలేకపోతే కర్మకు వదిలిపెట్టిన భార్య లేరా? చెప్పండి అమ్మా. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు. 3 పిల్లలు, మంచి సంపాదన చేసేవాడు, చాలా బాగుండేవాళ్ళు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. భర్తకు అన్ఎక్స్పెక్టెడ్గా కారణం ఏమో తెలియదు కానీ పెరల్ స్ట్రోక్ వచ్చింది. పిల్లలను వదిలిపెట్టి భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది మహాతల్లి గారు. కీడుకైనా మేడుకైనా కలిమికైనా యాది ఎందు మరణము తప్ప నిన్ను నన్ను వేరు. ఆ మాట నోటితో పలికిందో పైగా పెదవులతో ఈ ప్రజలు నన్ను స్తుతించుదురు అన్నట్టు పలికింది. బహుశా ఆలోచన చేయాలి. సంఘము ఆయన శరీరము, సంఘములో అవయవాలుగా ఉండాలి. తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలి, తన భర్తను ప్రేమించాలి. వారిరువురు ఏక శరీరమై ఉన్నారు. సంఘము సంఘాన్ని ప్రభు ప్రేమించాడు. సంఘాన్ని పోషించుట కొరకు తను ప్రేమించి తన ప్రాణము పెట్టాడు. మీరు కూడా తమ భార్యల నిమిత్తము ప్రాణం పెట్ట బద్ధులై ఉన్నారు అని చెప్పాడు. ఇందాకల పౌలు గారు చెప్పాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తెప్పొద్దు మీరు. ఏమన్నాడు? ఎవడైనా బలహీనుడా? నేను బలహీనుడినే. ఎవడైనా త్రుట్టిల్లాడా? నాకు మంట లేదా? పడిపోయిన వారు, జారిపోయిన వారు, తొట్టిల్లిన వారు, వెనుకబడ్డవారు నేటి సంఘములో లేరా? వారిని ప్రోత్సహించేవారేరి, వారిని లేవనెత్తేవారేరి? పడిపోయినవాడు పడిపోయినట్టే ఉండాలా? జారిపోయినవాడు జారిపోయినట్టే ఉండాలా? తొట్టిల్లినవాడు తొట్టిల్లినట్టే ఉండాలా? ఏదో బలహీనత, ఏదో అవిధేయత, ఏదో అయోగ్యత, ఏదో శరీర సంబంధమైన అపవిత్రతే కావచ్చు, లేవనెత్తవలసిన బాధ్యత ఉంది కదా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమన్నాడు ప్రభు? రండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరమందు అనేక అవయములుండెను, ఒక్కటే పని అలాగుండదు. అమ్మా, సంఘములో ఎవరి పని వాళ్ళు చేయాలి. మేము చర్చి ఊడ్చి సాపలేయగలమా? ఏమ్మా, అందరు తిన్న అంట్లు తోమగలము మేము? ఎవరు లేనప్పుడు తోముకోక ఏం చేస్తారు? మీరు స్ట్రైక్ చేస్తే ఎన్నిసార్లు తోముకోలే మేము? మీరు తోమకుండా స్ట్రైక్ చేసి మంచం ఎక్కి మౌనంగా కూర్చుంటే ఇక మేమేం చేయము? తోముకోక చెప్పండి, ఊడ్చుకోక. ఊడ్చుకోవడం మా తోముకోవడం మాకే తెలుసు పెళ్ళైన వాళ్ళకి. సరే, ఏమైనా కానీ మీరు అనుకుంటే ఊడిపించగలరు, ఉతికించగలరు, తోమించగలరండి. మీరు అనుకుంటే
అనుకోకపోతే అన్ని దోముతారు, అవసరమైతే మమ్మల్ని కూడా దోముతారు. అది తర్వాత సంగతి. అనుకోని పరిస్థితులే. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉందండి. సంఘములో వినండి, సంఘములో మనందరము ఆయన శరీరమై ఉన్నాము. శరీరంలో అవయాలకు ఏముంది? దాని పరిమాణం చొప్పున ఏం చేస్తుంది? అది చూస్తుంది. కళ్ళు చూస్తాయి, నోరు చూస్తుందా? ఏమ్మా చెప్పండి. కళ్ళు మాట్లాడతాయా, నోరు మాట్లాడుద్దా? నడిచేది పాదములా, నోరా? ఆలోచన చేయాలి. పని చేసేది ఏంటి? నోటి మాట, చేతులా? చేతులు నోటి మాటతో చేపించే వాళ్ళు లేరా? అనుకుంటే చేపిస్తారండి. సరే, దేవుని మాట ఆజ్ఞ ఇస్తే జరిగిపోవాలంతే అన్నట్టు ఉన్నారు కదా. ఆలోచన చేయాలి. సంఘములు ఏమై ఉన్నాము? శరీరంగా ఉన్నాం. శరీరంలో అనేక అవయాలు ఉన్నాయి. దానికి ఏముంది? పని ఉంది. ఎవరు చేసి పని వారు చేయాలి. అవునగా చెప్పండి. ఎవరు చేసి పని వారు చేయాలి. కొన్ని సంఘాలలో మనం చూస్తాం, కడిగే వాళ్ళే కడుగుతారు, తుడిచే వాళ్ళే తుడుస్తారు, పరిచయం చేసే వాళ్ళే చేస్తారు. కొంతమందికి ఏం పట్టదు పాపం. అక్కోళ్ళకే రావడము, కూర్చోవడము, వినడము, వందనాలు చెప్పడం, వెళ్ళిపోవడం అంతిక. సంఘములో నీ పాత్ర ఉంది, సంఘములో నీ పని ఉంది, సంఘములో నీ బాధ్యత ఉంది. ఆలోచన చేయాలి. బాధ్యత లేని వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. ఆయన శరీరములో మనము ఏమై ఉన్నాము? అవయములమై ఉన్నాము. నీ పనేంటి? నీ పరిచర్య ఏంటి? శావుకుడివా, పెద్దవా, పరిచారకుడివా, విశ్వాసివా? ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఉందిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన ఎక్కువగా లోబడి బ్రతకాలి. సంఘమునకు శిరస్సు ఎవరు? ప్రభు. సంఘం ఏంటి? ఆయన శరీరం. మనం ఏం చేయాలి? లోబడాలి. భయపడి బ్రతికే వారిగా ఉండాలండి. ఎక్కువగా భయపడి బ్రతకాలన్నాడు. క్లియర్ గమనించాలి. ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా బ్రతకట్లేదో ఆ విషయాలను కూడా చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయం 9వ వచనం, లేదా 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేని చేత నడిపించబడేవారు? దేవుని ఆత్మచేత. చదువు బ్రదర్. ఏలయనగా పొందలేదు కానీ పొంది ఉన్నారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చుచున్నది. చాలండి. 12వ వచనం చదవండి. 12వ వచనం. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించుటకు రుణస్థులము కాదు. తలలు పైకెత్తండి. మనం శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. శరీరానికి రుణస్థులము కాదు. క్రీస్తు శరీరములో అవయాలుగా ఉన్నాం. ఆత్మ శరీరం, ఆత్మ శరీరం, ఆత్మ శరీరం. మీరు ఇంటికి వెళ్ళి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకోండి. ఆ సంగతులు మనం చూడగలం. క్రీస్తు సంఘం అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. 6వ వచనం చదవండి బ్రదర్. 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనసు. ఏమ్మా ఏంటంట? ఏ మనసు? అంత శరీరమే. శరీరులు శరీరులు శరీరులు
శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన తలంపులు, శరీరానుసారమైన ఊహలు, ఉద్దేశాలు, నిర్ణయాలు, కోరికలు, వాంఛలు ఎక్కడ? సంఘముల్లో. శరీరం అన్నారని శరీరానుసారంగా జీవించడానికి వీలు లేదండి. మనం ఆత్మానుసారులుగా జీవించాలి. మనం ఎలా ఉన్నాము? శరీరంతోనే ఉన్నాం, శరీరంతో జీవిస్తున్నాం, శరీరంతో బ్రతుకుతున్నాం. మనలో ఏముంది చెప్పండి? శరీరం ఉంది. 8వ వచనం చదువుతారా? కాగా శరీర స్వభావం కలవారు ఏమ్మా దేవుణ్ణి సంతోషపెట్టలేరు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఎవరిని సంతోషపెట్టలేరు? మొకస్తుతి. ఏ స్తుతి? మొకస్తుతి. నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? నీలో ఈ తప్పు ఉందంటే ఒప్పుకుంటారా? ఏమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సభలు చెప్తున్నాము, ఎన్ని సభలలో వాక్యం వింటారు, సీరియల్ చూడలేకుండా మానేయలేకపోతున్నాం మీతో మేము. మీ గురించి చెప్పేది ఏంది? అడు చూస్తున్నారు. మా చేత కాకపోయిందే, పెద్దల చేత కాకపోయింది, పరిచారకుల చేత కాకపోయింది, విశ్వాసుల చేత కాకపోయింది, మాలాంటి బయట నుండి వచ్చిన సేవకుల చేత కూడా. ఎన్ని చెప్పు? శరీరానుసారమైన మనసు కలిగిన వారిగా ఉన్నారు. శరీరమే చూడు, అనుభవించు, ఆనందించు, అది కదా శరీరం చెప్పేది. క్రీస్తు శరీరం నలగొట్టబడిన శరీరం, క్రీస్తు శరీరం ఇడవబడిన శరీరం, గాయపరచబడిన శరీరం, కొట్టబడిన శరీరం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎలా బాధపడ్డాడు? హింసించబడ్డాడు, ఏలన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, చంప ఎంట్రుకలు, పిరికిడు గుద్దులు, ఉమ్మువేతలు, కొరడాలతో శరీరాన్ని చీల్చబడింది. ఏమన్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచున్నట్లు మీకు మాదిరి సంఘమని ఆయన శరీరాన్ని రూపించుట కొరకు, సంఘమని ఆయన శరీరాన్ని నిలబెట్టుట కొరకు ఆయన శరీరము కలువరి శిలువలో బలిగా అర్పించాడు కదా. క్రీస్తును పోలిన వారిగా మనం జీవించొద్దు. మీ కొరకు బాధపడి మనం కూడా తన అడుగు జాడలయందు నడుచున్నట్లు మనకు మాదిరి. ఆయన దూషించబడ్డాడు, మనము కూడా దూషించబడ్డానికి ఇష్టపడాలి. ఆయన వేలన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, చెయ్యని నేరం, చెయ్యని తప్పు నిందలు అనుభవించాడు. శాస్త్రులు, పరిచయులు, యూదులు, నాటి గవర్నర్స్ ఆయన మీద ఆ నిందలు మోపారు. అయినా ఆయన నోరు. మనకుందా సహనం? మనకుందా ఓర్పు? మనకుందా వినయం? మనకున్న విధేయత? ఏం కలిగి ఉన్నాం? శరీర సంబంధమైన మనసు కలిగిన వారిగా ఉన్నారు. ఇచ్చలకు లోనయ్యారు, కోరికలకు లోనయ్యారు, వాంఛలకు లోనయ్యారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమన్నాడు? కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన వెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. సంఘములో మనం ఏమై ఉన్నాం? శరీరమై ఉన్నాం. ఆయన సంఘములో ఏమై ఉన్నాం? తోటి అవయాలుగా ఉన్నాం. శరీరములో అవయము, ఏ అవయము చేసే పని అవయము చేస్తుంటుంది. మనం కూడా ఆ రీతిగా పనిచేయాలి. ఆత్మ స్వభావము గలవారిగా ఉండాలి తప్ప శరీర స్వభావము గలవారిగా సంఘములు ఉండడానికి వీలు లేదు. శరీర స్వభావము గలవారిగా ఉండకూడదు. సంఘములో మనం ఏమైనాం చెప్పండి? ఒక్క శరీరం. అందరు చెప్పండి, ఏమన్నా? ఒక్క శరీరం. తల్లి, శరీరానికి ఏదైనా బాధ కలిగితే, ఒక్క అవయానికి బాధ కలిగితే అంత బాధపడుతుంది కదా. మళ్ళా చెప్తున్నా, పెద్దలకు సమస్య వచ్చిందా, సేవకులకు వచ్చిందా, విశ్వాసులకు వచ్చిందా, పరిచారకులకు వచ్చిందా, నీకు వచ్చినట్టుగా నువ్వు భావించాలి అనే సత్యాన్ని గమనించాలి. నువ్వు భావించాలి. ఆయనలో నిలిచి ఉంటే ఆయన సంఘమను శరీరములో నిలిచి ఉండే వ్యక్తిగా నీవు ఉంటావు. ఆయనలో నిలిచి ఉంటే ఎక్కడ నిలిచి ఉంటావు? సంఘమనే పేరుకు సభ్యత్వం కాదు, స్థలం కొరకు సభ్యత్వం కాదు,
విశ్వాసినని కాదు, హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఆయన సంగమను శరీరంలో మనం ఏమై ఉండాలి చెప్పండి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. రెండో మాట చూడండి, దాడిపోదాం పిల్లలు. రెండో మాట చూడండి, దాడిపో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, అమ్మా వినండి చాలండి, సంఘము ఆయన కుటుంబము. చెప్పండి, సంఘం ఏంటి? ఆయన కుటుంబం. సంఘము ఆయన శరీరం. ఆయన యందు నిలిచి ఉన్నది, ఆయన శరీరములో అవయాలుగా ఉంటాడు. ఇలా కుటుంబం, యేసు క్రీస్తుని నమ్మిన కుటుంబం, యేసు రక్తంలో కడగబడిన కుటుంబం, మారు మనసు పొందిన కుటుంబం. ఆయన కుటుంబంలో మనం ఉండాలి. ఆయన కుటుంబం. ఆయన మన తండ్రి, మనం ఎవరమే? ఆయన కుమారులం, కుమార్తెలం. ఆయన కుటుంబం. చెప్పండి, ఏమ్మా నీకు 2 కుమారులు ఉన్నాడు, ఒకడు తిన్నాడు, ఒకడు తినలే. ఏమ్మా ఏం చేస్తావు? బతిమలాడు పెడతావా లేదా? ఒకటి బాగలేదు, ఏడుతా ఉన్నాడు, ఏం చేస్తావు? నువ్వు కూడా ఏడుతావు, అవునగా? చెప్పండి, ఏమంటారు దాన్ని? కుటుంబం. 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 స్వార్థం లేకుండా ఉంటారు కుటుంబంలో, వ్యత్యాసభావం లేకుండా ఉంటారు కుటుంబంలో, ప్రేమానురాగాలుగా ఉంటారు కుటుంబాలలో, ఒకటే భావం కలిగిన వారికి ఉంటారు కుటుంబాలలో, ఆత్మీయమైన కుటుంబాలలో. సంఘంలో మనం ఏమై ఉన్నాం? కుటుంబాలై ఉన్నాం. ఆలోచన చేయాలి. నేటి కుటుంబాలలో ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం, అదే కదా? పిల్లారగమ యాకోబు కుటుంబంలో పిల్లార గమనించాలి. ఇస్సాకు కుమారుడైన ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, యాకోబు రిబ్కా ప్రేమించింది. చూసారండి? అన్నను మోసం చేయాలని, తండ్రిని మోసం చేయాలని తల్లే ప్రోత్సహించింది. ఇలాంటి తల్లిదండ్రులు లేరా కుటుంబాలలో? ఏమ్మా ఇలాంటి తల్లిదండ్రులు లేరా కుటుంబాలలో? తల్లి చెప్పిన మాటకు ఇస్సాకు కుటుంబం ఏమైపోయింది? చిన్న భిన్నమైపోయింది. తండ్రిని ఏడిపించిన యాకోబు, అన్నను ఏడిపించిన, చెప్పండి, యాకోబు. ఏమో అన్నను ఏడిపించాడు, తండ్రిని ఏడిపించాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. అక్కడ చూడగలం, గడగడ వణుకుచు అనే మాట చూస్తాం. ఇస్సాకును గురించిన మాట, గడగడ వణికి ఏడ్చాడు. ఏశావు, ఓ నా తండ్రి, ఒక్క దీవెన లేదా? ఎలుగెత్తి ఏడ్చాడు ఏశావు. తండ్రి ఏడ్చాడు, తండ్రిని ఏడిపించాడు. ఎవరు? కుమారుడు. చెప్పండి, ఎవరు? కుమారుడు. ఎవరి మాటని? తల్లి మాటని. తన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంది. ఎవరు? తల్లి. చిన్న భిన్నం చేసుకుంది. వేదన, దుఃఖము, బాధ, నిట్లూర్పు మిగిలిపోయింది. అన్న తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేశాడు, తమ్ముడు పారిపోయాడు. తండ్రికి సంతోషం ఉందా? ఉపాయం చేసి తండ్రి మీనికి అన్నను మోసం చేయడానికి పంపించిన తల్లి సంతోషపడిందా? లేదు. ఆలోచన చేయాలి. యాకోబు వలన ఇస్సాకు ఏడ్చాడండి. ఆ కుమారుడైన యాకోబు అన్న ఏడ్చాడు. ఎలా చెప్పనా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా. అమ్మా వినండి. యాకోబు కుమారుల వలన యాకోబు కూడా ఏడ్చాడు. ఏమిత్తుతావో అదే పంటను కోస్తావు. యాకోబు కూడా ఏడ్చాడు. ఎలాగా? కుమార్తె పాడు చేయబడింది. కుమారులు ఏమయ్యారు? నరహంతకులయ్యారు. తండ్రికి ఏరేమైందో, అన్నలకి ఏరేమైందో, కుమార్తె పాడు చేయబడింది. విచ్చలవిడిగా తిరిగే
కుమార్తెలు తల్లిదండ్రుల వారి ఆ అడుగుజాడల్లో నడవని వారు నేటి క్రైస్తవ సమాజాలలో, క్రైస్తవ కుటుంబాలలో లేకపోలేదు. వెళ్ళింది ఎవడో పట్టుకున్నాడు, పాడు చేసేసాడు. తల్లికి బాధ్యత వద్దా? ఏమ్మా చెప్పండి, తండ్రికి బాధ్యత వద్దా? అన్నలు ఉన్నారు, చెల్లి ఎక్కడికి పోతుందో చూడొద్దా? చూశారండి, ఎవరి వారి బిజీ అయిపోయింది. తల్లిదారి తల్లిది, తండ్రి దారి తండ్రిది, కొడుకుల దారి కొడుకుది, బిడ్డ దారి బిడ్డది. అది అనమాట యాకోబు కుటుంబం కలిపిలి. యూట్యూబ్లో సందేశం ఉంది, నెడదోలు యూత్ మీటింగ్లో మాట్లాడింది అనుకుంటాను, మీరు వినొచ్చు కావాలంటే. యాకోబు కుటుంబంలో గలిబిలి అనే యూట్యూబ్లో మెసేజ్ ఉంది, మీరు వినొచ్చు. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. సంఘము ఆయన, సంఘము ఆయన, చెప్పండి, ఆయన కుటుంబం. సంఘము ఆయన శరీరం. ఇనుటి ఉండాలి, దాని పని, గుండె పని గుండె చేయాలి, కంటి పని కన్ను చేయాలి, కిడ్నీస్ పని కిడ్నీస్ చేయాలి, చెయ్యి చేసే పని, కాళ్ళు చేసే పని, నోరు చేసే పని, కళ్ళు చేసే పని, మెదడు చేసే పని, రక్త కణాలు చేసే పని, శరీరంలో ఉండే భాగాలు ఏది చేసే పని అది చేయాలి. అవన్నీ బాగు పనిచేస్తేనే, లేకపోతే ఐసీలో పెట్టడమే. అమ్మా 3 రిపోర్ట్లు వచ్చినాయి, ఇంకా 2 రిపోర్ట్లు రావాలి, 2 రిపోర్ట్లు వస్తే కానీ చెప్పనన్నారు. 2 రిపోర్ట్లు వచ్చాయి కానీ మాకేదో అర్థం కాలే, ఈ హాస్పిటల్ కాదు పెద్ద హాస్పిటల్కి పొమ్మన్నారు. ఆడికి పోయారు. ఆడికి పోయిన తర్వాత తల మెదడులో కడితీలు ఉన్నాయి. అప్పుడు పెద్ద అక్షరాలు అర్థమైంది అనమాట. ఈ లోపాన్ని వీళ్ళు గుర్తించలేకపోయారు. మాకేం తెలుసు, కూర్చుంటే తలకాయ ఊపితే భక్తి కలిగి ఉన్నారు అనుకుంటాం మేము. మాకేం తెలుసు తల మెదడులో ఉన్న కడితీల సంగతి? మాకేం తెలుసు? దేవునికి విరోధమైన అపవిత్రత, తన కుటుంబాన్ని పాడు చేసుకునే సోదరీలు లేకపోలే, తన కుటుంబాన్ని పాడు చేసుకునే యవన బిడ్డలు లేకపోలే, తన కుటుంబాన్ని పాడు చేసుకునే యజమానులు లేకపోలే, యజమానురాలు లేకపోలే. నేటి క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో జాగ్రత్త, ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. అర్థమవుతుందా లేదా? చెప్పండి అమ్మా. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? తల్లి నమ్ముకుంటే తండ్రి నమ్ముకోలే, తండ్రి నమ్ముకుంటే తల్లి నమ్ముకోలే, తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోలే. మన కుటుంబాలు ఇది. నమ్ముకున్నట్టు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నట్టు తీసుకున్నారు. పెద్ద కాలువలో పెద్ద సేవకుడి చేత బాప్తిసం తీసుకున్నాడు. ఈడన్నాడు ప్రార్థన చేయడు, ఈ అమ్మాయి ప్రార్థన చేయదు, బైబిల్ చదవదు, మందిరానికి రాదు. ఎంత భయంకరం అండి! సంఘ పెద్దల పిల్లలు, సేవకుల పిల్లలు, పరిచారకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు చాలా చిన్న భిన్నంగా ఉన్నారు. చాలా దుఃఖంతో చెప్తున్నమాట. ఆ మోకాలకేసి ఆ రకం ఆ యొక్క నానాక చెత్త పూయటం ఏంటండి? ఆ ఎయిర్ కటింగ్ ఏంటండి? ఆ లిఫ్టింగ్ ఏంటి? ఎవరి పిల్లలమ్మా? భయంకరమైన పరిస్థితి. కుమారులు ఆ కటింగ్ ఏంటండి? చినిగిపోయిన ప్యాంట్ ఏంటండి? భయంకరమైన పరిస్థితి. తల్లిదండ్రుల కేర్ వద్దా? చెప్పండి అమ్మా. అర్థం కావాలా? అర్థమవుతుందా లేదా? నువ్వే కొనిస్తున్నావు బట్టలు, ఇక్కడొక కన్నం, ఇక్కడొక కన్నం. ఏందో దారిన పోతుంటే కుక్కలు కదా కరిచినట్టు. తప్పుగా అర్థం చేసుకోమాకండమ్మా. మీకు వందనాలు చెప్తాను నా ప్రియ తల్లులారా. సంఘం అనే ద్రాక్ష తోటలో చేదు ద్రాక్షాలు కాస్తున్న పరిస్థితి ఉంది. అది సాయంత్రం చెప్తా. పరికరాని తీగలు ఉన్నాయి, ఫలించని తీగ ఉంది. చాలా దుఃఖకరమైన సంగతి, చాలా దుఃఖకరమైన సంగతి. సంఘము ఆయన కుటుంబం, ఆయనలో నిలిచి ఉన్న కుటుంబం. చెప్పండి అమ్మా. ఆయనలో నిలిచి ఉన్న కుటుంబం సంఘములో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న కుటుంబాలు, భక్తి కలిగిన తల్లులు, భక్తి కలిగిన తండ్రులు
భక్తి కలిగిన పిల్లలు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు అలా ఉన్నారని చెప్పట్లేదు తల్లి. నమ్మకమైన కుటుంబాలు, సంఘ పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసుల కుటుంబాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కూడా జాగ్రత్తగా ఉండాలి. అరే ఇలా ఉండాలిరా దేవుని పిల్లలంటే చెప్పొద్దా? మరి ఏంట్రా ఇలా తయారైపోయాడు, ఈడేంటి ఇలా అయిపోయాడు, ఈ పాప ఏంటి ఇలా అయిపోయింది, ఇలాంటి డ్రెస్ ఏంటి, ఇలాంటి వస్త్రాలేంటి? భయంకరమైన పరిస్థితి. ఆయనలో నిలిచి ఉన్న కుటుంబం, ఆయన శరీరమైన సంఘం. ఏమా మన శరీరము ఆయనతో ఏం చేయబడాలి? అంటుగట్టుబడిన వారిగా ఉండాలి. మూడో మాట చూడండి, దాడిపోదాం. ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాను. ఇలా గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన ఏ బలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండుటకు మీరును ఏ రాళ్ళు? తలలు పైకి ఎత్తండి. ఏ రాళ్ళండి? ఈ శరీరం, ఈ కుటుంబం ఎట్టుండాలి? సజీవమైనదిగా ఉండాలి. ప్రభువులో నిలిచిన కుటుంబం, ప్రభువులో నిలిచిన శరీరం సజీవమైనదిగా ఉంటుంది. సజీవమైన రాయి, సజీవమైన వారు. చనిపోయిన వారి దగ్గర మనం చూస్తుంటాం కదా, అమ్మా పాపం హృదయ కోతతో ఏడ్చే కుమార్తెలు, కుమారులు ఇలా అంటారు, ఒక మాటన్నా మాట్లాడయ్యా, మాటన్నా మాట్లాడయ్యా, ఇటు చూడయ్యా, ఎవరు వచ్చారో చూడయ్యా నీకోసం. ఎప్పుడన్నా చూశారా? చెప్పండి అమ్మా, చూశారా? పలికారా? అలానే మనం ఏడుస్తూ ఉన్నాం. అయ్యా ఏందయ్యా ఏందయ్య అంటే లేచి ఏంట్రా మీ గోల అన్నాడు అనుకోండి. నీ గోలేంట్రా అన్నాడు అనుకో, నువ్వు చచ్చిపోయావని ఏడుస్తా ఉన్నాను. ఒరే బతికే ఉన్నాడు రా, చచ్చిపోలే. ఆలోచన చేయాలి. ఏమ్మా అలా లేస్తారా? ఏమి లేదు, చచ్చాడు. చచ్చిపోయినవాడు మాట్లాడగలడా? చూడగలడా? చూడగలడండి? ఏమి లేదు, జీవం లేదు. చనిపోవడము బాధకరమే, వేదనకరమే, దుఃఖకరమే, లోటే, ఎడబాటే. శరీరానికి ఆత్మ కలిగి ఎడబాటే. లోకులందరూ వెళ్ళవలసిన మార్గమే, తిరిగి రాని మార్గము మరణం. కుటుంబ సభ్యులకు వేదన, దుఃఖము, బాధే. సంఘములో ఉండి చచ్చిన రాయి వలె ఉన్నావు. జీవం లేదు, జీవం లేదండి, జీవం లేదు. ఏమా ఇద్దరు సేవకులు వచ్చారండి ఆ తోగుముల మీటింగ్లో. ఒక ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీసుకొని చెప్పాడు, ఇంకొక ఆయన ఏదో తీగన్నాడు. ఇది ఏం తీగో ఏమో మాకు అర్థమే కాకపోయింది. ఏం తీగో ఏమో ఆయన 2 రోజుల నుంచి మా పానం తీస్తా ఉన్నాడు, మా రక్తం తాగుతున్నాడు. ఆ తీగ అర్థం కావట్లేదు, బోధపడట్లేదండి. ఏ రాళ్ళు చెప్పండి? సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, ఎంత మంచి మాట అండి, కట్టబడుచున్నారు, అంటుకట్టబడుచున్నారు. ఎక్కడ? సంఘమనే మందిరములో. ఆత్మ సంబంధమైన మందిరం. జీవము గలవారిగా ఉండాలి. ఏం గలవారిగా ఉండాలి చెప్పండి? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్న వారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అన్నాడండి ముందు. ఏమండి అన్నాడా? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఏ బలి? ఆత్మ సంబంధమైన బలి. మన తండ్రి ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు? ఆత్మయ్య ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? ఆత్మయ్య ఉండాలి. ఆత్మ స్వరూపైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో చెప్పండి ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. అసలు ఆత్మ అంటేనే అర్థం కావట్లే. ఆత్మ అంటే అనుకుంటున్నారు ఊగేది అనుకుంటున్నారు.
ఆత్మ అంటే ఏమని ఎగిరేదని, నువ్వు కొట్టురా అన్నట్టు, నువ్వు ఆన్సురా అన్నట్టు, ఇంకా చూడు అన్నట్టు. నేటి సంఘాలలో అందరు లేచి నిలబడని అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, స్తోత్రం హల్లెలూయా, ప్రార్థన చేయరా బాబు అంటే స్తోత్రం స్తోత్రం. ఏమైనా యేసు ప్రభు పేరు లేనివాడు అనుకున్నావా? ఏంటి నీ స్తోత్రం? నీ స్తోత్రం ఏంటి? పేరు లేనివాడు అనుకున్నావా? ఆయన బిర్దు లేనివాడు అనుకున్నావా? ఏంటి అన్రెస్పెక్ట్ వర్డ్స్ అంటే అవి? ఏమి లేదు, చెప్పండి అమ్మా. ఆత్మ లేదు. చాలామంది అంటారు బ్రదర్ను సంఘాలలో లేదు ఆత్మ అంటారు. చూసారా? ఏమ్మా, దురాత్మ పట్టినోడు అనమాట వాడు. చూడండి, ఆత్మ అంటే వాడి దృష్టిలో ఏంటి? ఎగిరేది, కేకలేసేది. పోలేరమ్మ దగ్గర కదా బండి కొట్టేటప్పుడు ఉంటుంది చూసేవా, అడావుడి అట్టు ఉంటుంది అనమాట. 1 గంట వరకు మీటింగులు, రాత్రులలో సభలండి, అల్లరి కేకలు, పాడిందే పాడి పాపం లేచి నిలబడమంటారు, చేతులు ఎత్తమంటారు. చాలామంది బీపీ షుగరు డౌన్ అయిపోయి అమ్మా అని కుర్చీలు అలానే కూలబడతారు. ఎందోడని నిలబడతారు పాపం, అలాగనుంటారు. ఎత్తు అంటుండే, కొట్టు అంటుండే, చేతులు ఉన్న వాళ్ళందరూ కొట్టమంటుండే, కాళ్ళు ఉన్న వాళ్ళందరూ నిలబడమంటుండే. ఇంకేం చేస్తారు పాపం? నిలబడి పాడి గందరగోళమైన పరిస్థితులు. ఏమ్మా, ఆత్మను గూర్చిన సంగతులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అన్నాడు. ఊరికి అలా నోట్ చేసుకోండి. అలా చెప్పేసి నేను ముందుకు సాగడానికి వీలు పడతాను, చదవడానికి వీలు పడదు, నేనే చదువుతాను. ఏనాడు పిల్లలు గమనించాలి. యోహాను రాసిన సువార్తలోని 16వ అధ్యాయంలో 7-8 వచనంలో అన్నాడు, ఆత్మను గురించి మాట్లాడుతూ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేయును అన్నాడు. ఆత్మ ఏం చేస్తుంది? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తుంది? ఒప్పుకొన చేస్తుంది. ఒప్పుకొన చేస్తుంది. ఏమ్మా, నిన్న జడ్మేడ్పాడులో ఒక తల్లిగారు పాపం ఏ సంఘం నుండి వచ్చిందో కానీ ప్రతి మీటింగ్లో ఏడ్చే పనే ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చే పనిలోనే ఉంది పాపం. ఏడ్చినట్టే ఉంది. పొరపాటున ఈడికి కూడా వచ్చిందేమో తెలియదు, సభలని తెలిసి మరి వచ్చిందేమండి. సరే, పిల్లలు గమనించాలి. మరి ఆమెను ఏమి ఒప్పింపజేస్తున్నాడు అది మీకే తెలియాలి, వారికి తెలియాలన్నట్టు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేయును, ఒప్పుకొనా చేయను. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పాప శుద్ధి చేయును అనే మాట చూస్తాం. శుద్ధి చేయును ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొనేలాగా చేసేవాడు. పిల్లలు గమనించాలి. తీతుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో పాప మరణ నియమములో నుండి విడిపించేవాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు విడిపించేవాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నూతన స్వభావము కలిగించేవాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నూతన స్వభావము కలిగించేవాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మ స్వభావము గలవారిగా చేసేవాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మ స్వభావము గలవారిగా చేసేవాడు. వినండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో సర్వ సత్యములోనికి నడిపించేవాడు. ఏమ్మా, సర్వ సత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వినండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆనందాన్ని కలిగించేవాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పిల్లలు గమనించాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో ప్రార్థనలో సహాయం చేసేవాడు. 8:26 మనకు తెలుసు కదా, ఉచ్చరింప సఖ్యము కానీ ఆత్మ తానే మన పక్షమున ఆత్మ తానే విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన సహాయము చేసేవాడు. వినండి పిల్లారా, గమనించాలి. అంతేకాదు, ఈ మాట చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? 8వ అధ్యాయం 16వ వచనం. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక
16వ వచనం, 8:16. దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమిప్పించేవాడు? సాక్ష్యం ఇప్పించేవాడు. అంటే నీ యొక్క క్రియల వలన, నీ ఆత్మీయ జీవితం వలన ఏం చేపించేవాడు? సాక్ష్యం. అమ్మా, ఆమె నడవడి, ఆమె ప్రవర్తన, వారు చేసే పనులు ఆత్మ తానే ఎదుటివారికి ఒక సాక్షిగా నిలిపేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడు? ఒప్పుకొన చేసేవాడు. ఏం చేసేవాడు? పరిశుద్ధపరిచేవాడు. ఏం చేసేవాడు? విడిపించేవాడు. ఏం చేసేవాడు? నూతన స్వభావాన్ని ఇచ్చేవాడు. ఏం చేసేవాడు? సర్వసత్యములకు నడిపించేవాడు. ఏం చేసేవాడు? ఆనందింపజేసేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థనలో సహాయం చేసేవాడు. ఏం చేసేవాడు? సాక్ష్యం ఇచ్చేవాడు. కాదు అంటున్నారు చాలామంది. ఆయన వ్యక్తి కాదు అంటున్నారు. ఆయన ఒక 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, ఇక్కడే ఉన్నాం మనం. 14వ అధ్యాయం చూస్తారా? 14వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను, అండర్లైన్ చేసుకోండి, ఆయనను చూడదు, ఆయనను వెరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరాయనను వెరుగుదురు. ఆయన మీతో కూడా మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన కూడా ఎంత మంచి మాట అండి. ఆయన అనే మాట, ఆయన వ్యక్తి త్రిత్వములో ఏకత్వమైన దేవుడు. ఏమన్నాడు? లోకం ఆయనను చూడదు, ఆయనను వెరగదు, ఆయనను పొందనేరదు, మీరు ఆయనను వెరుగుదురు. ఆయన మీలో నీలో నివసించును, మీతో కూడా. ఇప్పుడు తలలో పైకెత్తండి. మీలో నివసించును, మీతో కూడా ఉండును. ఎందుకు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. ఏమ్మా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నామమున వేడుకుంటున్నాను అనకూడదు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ సహాయము చేసేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు, పరిశుద్ధాత్మ నింపుదలను అనుగ్రహించేవాడు. పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి, ఆలోచన చేయాలి. ఆయన ఏం చేసేవాడు అనే మాటలు మనం చూసాం. ఏం చేసేవాడు? ఒప్పుకొన చేసేవాడు, పరిశుద్ధపరిచేవాడు, నూతన స్వభావాన్ని ఇచ్చేవాడు, విడిపించేవాడు, ఆత్మస్వభావం కలవారు చేసేవాడు, సర్వసత్యములకు నడిపించేవాడు, ఆనందాన్ని కలిగించేవాడు, ప్రార్థన చేయుటకు సహాయపడేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మరొకసారి చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం, 15 కాదు, 2:5. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎక్కడ కనపడుతున్నాడు? ఎవరుగా? యేసుక్రీస్తు కనపడుతున్నాడు, దేవుడు కనపడుతున్నాడు. చదవండి. దేవునికి అనుకూలమకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కంటే ఆత్మస్వరూపైన దేవుడు కూడా అక్కడ కనబడుతున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు. ఆయన మీతో ఉండు, మీలో కూడా నివసించును. వినండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆయన శరీరము సంఘము, ఆయనలో నిలిచి ఉన్న శరీరము. సంఘము ఆయన శరీరం. రెండో మాట ఏం చూసాం? సంఘము ఆయన కుటుంబం. సంఘము ఆయన కుటుంబం. సంఘము మూడో మాట చెప్పండి. మూడో మాట ఇప్పుడు చదువుకున్నాం కదండి, అదే మూడో మాట. ఏం చదువుకున్నాం? సజీవ ఆయన ఆలయములో రాళ్ళ వలె కట్టబడుచున్నాము. ఆయన ఆలయం. ఇలా చెప్పనా? ఆయన శరీరము, ఆయన కుటుంబము, ఆయన ఆలయములో
సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న ఆయన శరీరము, ఆయన కుటుంబము, ఆయన మందిరములో సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్నాం. తలలోంచండి, కళ్ళు మూడి ప్రార్థన చేద్దాం. దైవదాసులకు సమయం ఇద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన మందిరములో మనం ఏ రీతిగా ఉన్నాం, ఆయనతో అంటుగట్టబడిన వారిగా మనం ఉన్నామో ఆలోచన చేయాలి. మనం ఫలించకపోవడానికి కారణం ఏంటో ఆలోచన చేయాలి. నా ప్రియ చెల్లి, తమ్ముడు, బాబు, అయ్యా, అమ్మ, ఆలోచన చేయండి. ఆయన శరీరం సంఘం, ఆయన శరీరం పిల్లారా, ఆయన కుటుంబం, ఆయన మందిరములో సజీవమైన రాళ్ళ వలె మనం పరిశుద్ధమైన దేవాలయం అగుటకు కట్టబడాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఫలిస్తాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. మీరు బహుగా ఫలించుట వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడు. సంఘమైన శరీరములో మనం ఫలించాలి, సంఘమైన కుటుంబములో మనం ఫలించాలి, సంఘమైన మందిరములో మనం ఫలించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఫలించాలి. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పేవాడిగా నేనుండక, వినేవారిగా మా ప్రియులుండక, మేమంతా అనుసరించే వారికి ఉండడానికి నీ కృపను ప్రసాదింపచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేశాడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటల షీట్ నుంచి ఫస్ట్ పాట పాడుకుందామండి. అందులో పల్లవి, చరణం. స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులరా, మరి ఎంతవరకు మనకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి రెండో వర్తమానంలోనికి మనకు వెళ్ళబోతున్నాం. రెండో వర్తమానానికి ముందు డేవిడ్ రాజు గారు, అయినా కాతేరు నుంచి వచ్చినటువంటి డేవిడ్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత బ్రదర్ ఐజక్ గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేద్దాం. ఏకీభవించవలసిందిగా ప్రభువుని మనం చేస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి తండ్రి, నాయన మీ యొక్క నోటు వాక్కు ద్వారా ప్రభా నేను మరి సమస్తాన్ని సర్వాన్ని నేను మరి నడిపిస్తూ నిర్వహిస్తూ మరి నడిపిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క జయం గల సంఘంలో నాయన మా ప్రభా మా ప్రియులు నాయన తొగుము మరి జీడం సంఘాన్ని మీరు ప్రేమించి నాయన మరి పెద్దలను మరి సేవకులను మరి మా ప్రభా యవనస్తులను సంఘాన్ని ప్రేమించి ప్రేరేపించి
ఈ సభలు ఎట్ట మరి పెట్టడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రముగా మీ దాసులు మా ప్రభా మరి మీ నైనా మీరు వాడుకున్న మరి రాజకుమార్ గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యెహోవా సువార్తలో ఉన్న మరి మా ప్రభువా నాయన మరి ద్రాక్షవల్లి అనే సంఘముల నుండి నాయన మా ప్రభావం చక్కగా మరి నాయన తేటగా నాయన మరి మా ప్రభా మరి నాయన మరి మా ప్రభా మాట్లాడుతుందని బట్టి మాతో అందరితో మాట్లాడుతుందని బట్టి స్తోత్ర. ఇంకొన్ని మీ దాసుని బహు బలంగా ఇంకొన్ని మీరు వాడుకోమని అడుగుచున్నాం దేవా. నేను అలాగే మా ప్రభా ఇప్పుడు అయ్యకి బాబు గారు మీరు అందిస్తూ ఉండగా మీ అమూలమైన వాక్యాన్ని మీరే మాకు వినిపింప చేయమని మీ దాసుని బహుబలంగా వాడుకోమని నాయన మా ప్రభా అవసరమైన సంగతులు మీ దాసుని ద్వారా మరి పలికించి ఆ మాటల ద్వారా సరిదిద్దబడి మరి పురుగల్పబడి ప్రోత్సహించబడి ముందుకు సాగునట్లు మీ సహాయం దయచేయండి. మరి మా ప్రభా మరి మనసు కలిపి చేతులు కలిపి సహకరిస్తున్న సంఘాన్ని అందరిని కూడా పేరు పేరుని దీవించమని మా ప్రభును రక్షకుడైన మోచకుడైన యేసుక్రీస్తు అమూలమైన నామములో శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు. ప్రార్థనలో నడిపించినటువంటి డేవిడ్ రాజు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. ఒకటవ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వకృపానిధి సకల యుగములలో రాజువై ఉన్న దేవ, మరొకసారి మీ పాఠశాల యొద్దకు మేము వస్తూ ఉన్నాం. మీ మాటలు మాకు వినిపించండి. మీ దాసుని మీ కృపచేత బలపరచండి. అవ్యక్తమైన మాట ఏది నా నోట రాకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. మీ సన్నిధిని ఆస్వాదించే కృపను దయచేయండి. మీ ఆత్మ తాకిడిని మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో మీకు మహిమకరమైన మార్పును తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తృష్ణగొని నా ప్రాణమును తృప్తిపరిచేదేవా, ఆశతో జీవము గల మీ మాటల కొరకు ఎదురు చూస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఇక్కడికి రాకముందు రాజుగారిని సమయం అడిగాను. ప్రతిరోజు ఇలాగ కూర్చోం కదా, సమయం తీసుకోండి మీ ఇష్టము అని అన్నాడు. ఈ సమాచారం అంతా మీకు తెలియచేస్తున్నాను. నేను సందేశం అయిపోయేంత వరకు కూర్చోండి, లేదా ఇప్పుడే వెళ్ళండి. నేను మీకు అనుమతిస్తున్నా. ఏం బాధపడను, మిమ్మల్ని ఏమి అనను. అయితే విన్నపం ఏమిటంటే మధ్యలో వెళ్ళొద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని సంగతులు ఉదయకాలమున సంఘ ఆవిర్భావాన్ని మనం చూచాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు గారి యొక్క 2వ సువార్త యాత్రలో ఐరోపా ఖండములో మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి పట్టణములో ఆవిర్భావము చెందిన ఫిలిప్పి సంఘం లూదియా హృదయాన్ని ప్రభువు తెరచాడు. పుతోను అను దయ్యము పట్టిన చిన్నదాన్ని విడిపించాడు. చెరసాల నాయకుడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. తద్వారా అక్కడ సంఘం ఆవిర్భావము చెందినట్లు మనం చూస్తాం. దయ్యమును వెళ్ళగొట్టిన సమయంలో ఆ చిన్నదాన్ని అక్కడ తీసుకొని వచ్చి
వ్యాపారం చేసేవారికి నష్టం కలిగింది. దయ్యం వదిలిపోయింది కదా, ఇక సోద చెప్పే పని ఆమె చేయటం లేదు. వారి లాభసాధనం పోయింది. అందుకని పౌలు ఆయనతో పాటున్న సువార్థికుల మీద వారికి విపరీతమైన కోపం కలిగింది. చూసారా, డబ్బు ఒక వ్యక్తి బాగుపడితే సంతోషించలేదు, కానీ ఆదాయం పోయిందని పగబట్టారు. మానవ స్వభావం ఇంతే కదా. వాస్తవానికి ఇంతకాలం దయ్యం చేత పీడితురాలై బాధపడుతూ అలాగూ ఆమె జీవించి ఉండగా దేవుని దాసులు ఆమెను ఆ దయ్యము చేతిలో నుండి విడిపించినప్పుడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు నిజంగా ఆమె మీద ప్రేమ ఉంటే అందరూ ఏం చేయాలి? సంతోషించాలి, ప్రభును స్తుతించాలి. ఎవరి వలన మీరు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టారో మాకు చెప్పండి, ఆ దేవుణ్ణి మేము కూడా నమ్ముకుంటామని. కానీ వారి మనసంతా ఆదాయం మీద ఉంది. మానవుని మనసంతా దేని మీద ఉంది చెప్పండి? ఆదాయం మీదనే ఉంది. అందుకని వారి మీద నిందలు మోపి, అపనిందలు మోపి వారిని చెరసాలలో వేయినట్లు చేశారు. మామూలుగా కాదు, చాలా దెబ్బలు కొట్టి, అంటే కసిదీర కొట్టించారేమో బహుశా. దేహమంతా గాయాలతో చెరసాలలో ఉన్నారు. ఫిలిప్పి పట్టణం యొక్క చెరసాలలో ఉన్నారు. ఆ పట్టణంలో ఉన్న చెరసాల ఇప్పుడు ఉండే చెరసాల వంటి చెరసాలలో కాదు. ఇప్పుడు ఉండే చెరసాలలో అన్ని అనుకూలాలు ఉన్నాయి. ఆహారము ఉంది, ఆదాయము ఉంది, వినోదము ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆహారం పెడతారా? పెట్టరా? పెడతారు. వారి చేత పని చేయించుకొని విడుదల సమయంలో ఆ ఆదాయం అంతా వారికి ఇస్తారు. వారి వినోదం కోసం దృశ్యమాలికలు కూడా, అంటే టీవీలు కూడా ఏర్పాటు చేస్తారు ఇప్పుడుండే ఖైదీలకు. అప్పుడుండే ఖైదీలకు అవకాశం లేదు. అది చాలా బాధతో, శ్రమతో కూడినటువంటి చెరసాల. అది చిన్న చిన్న దొంగలు ఉండే చెరసాల కాదు. జోబు దొంగలు, మోసగాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉండే చెరసాల కాదు. రాజకీయ ఖైదీలు ఉండే చెరసాలది. ఆ చెరసాల నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఫిలిప్పి పట్టణంలోని మురుగు కాలువ అంటే డ్రైనేజ్, ఆ మురుగు కాలువ పైన కట్టారు ఆ చెరసాలను. మీకు అర్థం కావాలి అంటే, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పాత బస్తీని, క్రొత్త బస్తీని వేరు చేసేది ఏంటి చెప్పండి? ఎంత గాఢ నిద్రలో ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి మెలకు వస్తుంది మనకు, ఆ వాసన తట్టుకోలేక. మురుగు కాలువ గట్టున, ఒడ్డున ఈ చెరసాలను నిర్మించారు. బొండ వేసి బిగించారు, కాళ్ళు చేతులన్నీ కట్టేశారు. ఆ గట్టున పడవేశారు వాళ్ళను. మామూలుగా ఇప్పుడు దోమలు ఉన్నాయంటేనే భయం. మురుగు కాలువను ఏమేమి ఉంటాయి చెప్పండి? దోమలు, ఈగలు, కీటకాలు, పురుగులు, అవన్నీ కూడా శిక్షలో భాగమే. భయంకరమైన దుర్వాసన. అటువంటి పరిస్థితులు, ఒకవైపు శరీరం మీద గాయాల ద్వారా స్రవిస్తున్నటువంటి రక్తము, మంట, నొప్పి, బాధ. కానీ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, రాత్రంతా వారు ఏం చేస్తూ ఉన్నారంట? కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనింది. యాకోబు గారు పత్రిక వ్రాస్తూ ఇలాగ రాశాడు. ఏమని రాశాడంటే, ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడవలను, ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను అని అన్నాడు. ఇప్పుడు వీరు శ్రమలో ఉన్నారా లేక సంతోషంలో ఉన్నారా? వాస్తవానికి భౌతికంగా మనం చెప్పాలంటే శ్రమానుభవంలోనే ఉన్నారు. శ్రమానుభవానికి ప్రార్థన సరిపోతుంది. మరి కీర్తనలు పాడమన్నాడు కదా. వాస్తవానికి పౌలు గారికి సంతోషము కలిగించే ఒక సంఘటన అక్కడ ఉంది. అదేమిటి అంటే, ఈ ఫిలిప్పి పట్టణంలో ఉన్నన్ని దినాలు వారు అటు ఇటు తిరుగుతూ ఉంటే సువార్త ప్రకటించడానికి ఏ ఒక్క పురుషుడు కూడా దొరకలేదంట.
ఒక్కసారి చెరసాల్లోనికి వెళ్ళగానే గొలుసుల చేత కట్టివేసి కనుచూపు మేరలు అందరు పురుషులేనంట. పౌలు గారు సంతోషం పట్టలేక ఇంతమందికి సువార్త చెప్పడానికి అవకాశం దొరికింది. అంత మాత్రమే కాదు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోయే అవకాశం కూడా లేదు. మీలాగా ఎలా ఉన్నారు వారందరూ? అక్కడ బంధించబడి ఉన్నారు గనుక ఇక ఎంత మంచి అవకాశం దొరికింది. శీలా మంచి గాయకుడట, శీలా కీర్తన పాడు అన్నాడంట. సైలస్ శీలా కీర్తన పాఠం ప్రారంభం చేశారు. కీర్తనలు ప్రార్థన అద్భుతమైన భూకంపం కలిగింది. సహజంగా భూకంపం కలిగితే ఏం జరుగుద్ది? భూమి నెరవిడుస్తుంది, కట్టడాలు కూలిపోతాయి, చెట్లు వృక్షాలు పడిపోతాయి. కానీ ఇది ఒక విచిత్రమైన భూకంపం. ఏంటో తెలిసిన? చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, సంకెళ్ళు విడిపోయాయి. భూకంపం జరిగితే సంకెళ్ళు విడిపోతాయా? ఇది దైవ చిత్తానుసారమైన ఒక సంఘటన. అంతకంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఖైదీలు ఎవ్వరూ పారిపోలేదు. వారిని ఇంతవరకు సంకెళ్ళు బంధించాయి, కానీ ఇప్పుడు వారిని సువార్త బంధించింది వెళ్లకుండా. కీర్తనలు, ప్రార్థన. కీర్తనలోనే ఏముంది? సువార్త ఉంది. ఇప్పుడు కీర్తనలో సువార్త ఉందా? ఇప్పుడు వచ్చే కీర్తనలు అన్నీ కూడా స్వార్థమే. నాకేమి తక్కువ కాదు, అన్ని నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నాకు సమస్తాన్ని దయచేస్తావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఇవే కీర్తనలు. ఇవన్నీ కూడా దైవ ప్రేమను లోక సంబంధమైన ప్రేమకు మలచి రాశారు. అవి పాట కావు. దేవునికి మహిమ లేదు, సువార్త లేదు, ఏవి పడితే కీర్తన పాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సంఘాల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే దేవునికి మహిమ లేని పాటలు, స్వార్థపూరితమైన పాటలు, సంగీతముతో కూడిన పాటలు. అంటే సంగీతముతో కూడిన పాటలు అంటే సంగీతమే ప్రాధాన్యంగా. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల నేను వింటున్నాను, ఒక్క పదము కూడా అర్థం కాదు. వారు పాడే పాటలు ఒక్క పదము కూడా అర్థం కాదు. విచిత్రమైన పాటలు పాడుతూ ఉన్నారు. వాస్తవానికి నేను ఇలాగ అనుకుంటున్నాను, ఒక స్థానిక సంఘంలో ఏవైనా కీర్తనలు పాడాలి అంటే ముందు స్థానిక సంఘంలో ఉండే పెద్దలు, సువార్థికులు ఆ పాటను పరిశీలన చేసి ఇవి వాక్యానుసారమైనవా కావని నిర్ధారణ చేసి అనుమతించినప్పుడే పాడాల. ఎవరంటే ఎవరు, ఎప్పుడంటే అప్పుడు నేను కనపడాలని వాళ్ళకి నచ్చిన పాట పాడటం కాదు, క్రమం కాదు అది. ఒక పాట ఇలాగుంది, నేను చెప్తే మీకు గుర్తొస్తుంది, కానీ పాడి ఉంటారేమో నాకు తెలియదు. ఒక ఆయన ఇలాగ రాశాడు, యేసయ్యా నీతో సహజీవనం నా ఆశలు తీర్చి తృప్తిపరచనే అని అంటాడు. యేసయ్యా నీతో సహజీవనం నా ఆశలు తీర్చి తృప్తిపరచనంటూ ఇంకా ఏమన్నాడు తెలిసిన? 1-2 మాత్రమే చెప్తున్నాను నేను, ఇంకా చాలా ఉన్నాయి. నీ ప్రశాంత పవనాలలో అణచితివే నా వ్యామోహపు పొంగులు అని రాశాడు ఆయన. ఎప్పుడైనా విన్నారు ఈ పాట? పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. గుర్తొచ్చిందా? మన సంఘాల్లో పాడారు, అందుకే నేను చెప్తున్నాను. కీర్తన పరిచర్య పరిశుద్ధమైంది, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుడైన దేవునిని ఆరాధించేది, స్తుతించేది, ఘనపరిచేది, హెచ్చించేది, అదే సమయం సువార్త ప్రకటించేది. సంఘములో కీర్తనలు పాడతాము ఆరాధించుటకు, ఆత్మీయమైన మేలులు పొందుటకు. బయటికి వెళ్ళినప్పుడు పాటలు పాడతాము బయట వారికి సువార్త వినిపించడానికి.
సంఘములో కీర్తనలు, వెలుపల పాటలు. అవి సువార్త సంబంధమైనవి. కీర్తన పరిచర్య పరిశుద్ధమైనది. ఈ సంగతి సంఘాలు ఆలోచన చేయాలి ప్రస్తుత దినాలలో. కారణం ఏంటో తెలిసిన, ప్రస్తుతం పాటలు వ్యాపారం అయిపోయాయి. ప్రస్తుతం కీర్తనలు దేనికి రాస్తున్నారు చెప్పండి? వ్యాపారం. గాన పరిచర్య వ్యాపారం అయిపోయింది. సంఘం అంతా కలిసి ప్రభువును స్తుతించాలి. గాన పరిచర్య అని అనకూడదు, పొరపాటున అన్నాను నేను. కారణం ఏం తెలిసిన, కీర్తనలు ఒక ప్రత్యేకమైన పరిచర్య కాదు. కీర్తనలు అందరూ ప్రభువును స్తుతిస్తూ పాడేయి. వ్యక్తి మహిమ కోసం కాదు, వ్యక్తి ఘనత కోసం కాదు, ప్రభువును హెచ్చించటం కోసమే. గాన పరిచర్య కాదు, కీర్తన అందరూ కలిసి చేసేది. ఈ సత్యం అర్థం కావట్లేదు ప్రస్తుత దినాలలో. ఒకవేళ పాడగలిగిన ఆ తలాంతు గనక ఉంటే సువార్తలో లేక ఆ తలాంతును ప్రభు మహిమ కోసం ఉపయోగించవచ్చు. కీర్తనలు పాడటం, పాటలు పాడటం, గానం ఆలపించటం అది కృపావరము, ఆత్మవరము కాదు. అది తలాంతు, వ్యక్తిగతమైన తలాంతు. వ్యక్తిగతమైనటువంటి తలాంతు అంటే ఎవరికైనా ఉంటుంది. ఒక వ్యక్తికి జన్మతోనే ఒక తలాంతు ఉంటుంది. అర్థమవుతుందండి? పుట్టుకతోనే కొన్ని తలాంతులు, టాలెంట్స్ అని అంటారు, ఎవరికైనా ఉంటుంది. ఉదాహరణకు బయట చాలా మధురంగా పాటలు పాడేటువంటి వారు చాలామంది ఉన్నారు బయట. అది వ్యక్తిగతమైన తలాంతు, ఆత్మవరం కాదు. ప్రభు నమ్ముకొని రక్షింపబడిన వారు ఆ తలాంతు ఎవరికైతే ఉంటుందో వారు దేవుని మహిమ కొరకు ఉపయోగించవచ్చు, తప్పులేదు. కానీ అది ఆత్మవరం కాదు, కృపావరం కాదు. అది ప్రత్యేకమైన పరిచర్య కాదు. మరి అలాగంటే ఇలాగ మధురంగా కీర్తనలు పాడగలిగిన వారు ఉన్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా పాడేవారు? చాలా బ్రహ్మాండంగా పాడేవాడు కదా. ఇంకా ఉన్నారు కదా ఇప్పుడు. అది వ్యక్తిగతమైన తలాంతు. కానీ సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఇవ్వబడినవి కృపావరములు లేక ఆత్మవరములు అని అంటారు. ఎందుకో తెలిసిన, పరిశుద్ధాత్మ ద్వారా ఆ వరం ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది కాబట్టి దాని ఆత్మవరములు లేక కృపావరములు అని అన్నారు. ఇంకొక మాట, ఏ ఒక్క కృపావరం లేని వ్యక్తి ఏ సంఘంలో లేరు. ప్రతి ఒక్కరికి ఒక కృపావరం ఉంటుంది. అర్థమైంది నేను చెప్పిన మాట? ఒక స్థానిక సంఘంలో రక్షింపబడిన ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి ఏదో ఒక కృపావరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ ఏమిటంటే, సంఘము శరీరంతో పోల్చబడింది. ప్రశ్న ఏంటో తెలిసిన, పని లేని అవయవం ఏదైనా ఉందా మన శరీరంలో? చెప్పండి. మన శరీరంలో ఉండే పని లేని అవయవం ఒక్కటి చెప్పండి. ప్రతి అవయవానికి పని ఉంది. మరి సంఘం అనగా ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో శరీరము, శిరస్సు క్రీస్తు. ప్రతి అవయవానికి ఏముంది? ఒక పని. అరికాలు నుంచి నడినెత్తి వరకు, పాదముల నుంచి తల వెంట్రుకల వరకు శరీరంలో ప్రతి అవయవానికి పని ఉన్నట్లుగా సంఘములో ప్రతి వ్యక్తికి కృపావరం లేక ఆత్మవరం ఉంటుంది. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఉదాహరణకు ముక్కు కనిపిస్తుంది, నోరు కనిపిస్తుంది, కళ్ళు కనిపిస్తాయి, చెవులు కనిపిస్తాయి, చేతులు కనిపిస్తాయి, కాళ్ళు కనిపిస్తాయి. కానీ గుండె కనిపించదు, ఊపిరితిత్తులు కనిపించవు, మూత్రపిండాలు కనిపించవు, కాలేయము కనిపించదు, పెద్ద ప్రేవులు కనిపించవు, చిన్న ప్రేవులు కనిపించవు. వాటికి పని ఉందా లేదా? బయట కనపడే వాటికంటే వాటికి పని ఉంది. ఇంకో మాట నేను అంటున్నాను, బయట కనబడే అవయవం ఒకవేళ ఏదైనా బాగాలేకపోయినా పర్వాలేదు, కానీ లోపల కనబడిన అవయవంలో లోపం వస్తే ఏంటి చెప్పండి? అది శరీరానికి చాలా ప్రమాదం. గమనించండి. కొంతమంది కనబడని పరిచర్య ఉంటుంది, చాలా 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 ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. వేదిక మీద నిలబడి బోధించేది కనపడుతుంది,
లేకపోతే కొన్ని కనపడే పరిచర్యలు ఉన్నాయి, కానీ కొంతమంది పరిచర్య బయటికి కనిపించదు, కానీ చాలా ముఖ్యమైనది. కనబడని సేవా పరిచర్య చాలా ముఖ్యమైనది. ఇక్కడ మేము నిలబడి బోధిస్తున్నాం కదా, నేను అంటాను అత్యంత ప్రమాదకరమైన వరం ఇదే. ఏది? ఇక్కడ నిలబడి బోధించడం. నేను అంటాను మేము ప్రమాదకరమైన పరిధిలో ఉన్నాం. కొన్ని ఆంగ్లంలో చెప్తే అర్థమైంది, డేంజర్ జోన్లోనే ఉన్నాం మేము. ఇక్కడ నిలబడి మాట్లాడి మేము ఎలా ఉన్నాం? జోన్ అని అంటారే, ఎందుకు? కఠినమైన తీర్పు అనేది ఎవరికి? బోధకులకు. ఎందుకు? బోధిస్తారు కానీ చెప్పరండి, బోధిస్తారు కానీ జీవించరు. కఠినమైన తీర్పు అని అన్నాడు. ఒకసారి ఒక ఆయన వాక్యం చెప్తా ఉంటే ఒక ఆయన లేచి, డాడీ వాక్యం బాగా చెప్తున్నారు, మీరు 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు అని అడిగాడు. అప్పుడు బోధకుడు అన్నాడు, నా బ్రతుకెందుకురా మీకు, నా బోధ చాలు మీకు అన్నాడు. వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? బ్రతుకు లేని బోధ అవసరం లేదు. నోటి అర్థమవుతుంది మీకు? ముందు ఏముండాలి? బ్రతుకు, తర్వాత బోధ. బ్రతుకు లేని బోధ అవసరమే లేదు. దేవుడు అంగీకరించడు. అది ఎవరికి క్షేమం కాదు. నేను అంటున్నాను, ఇక్కడ కేవలం నిలబడి వాక్యం చెప్పటం మాత్రమే కాదు, ఒక ప్రమాదకరమైన పరిధిలో మేమున్నాం. వాక్యమంతా బోధించిన తర్వాత పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్యలో నాకు కలుగుతుంది, నాకు ఒక భయం కలుగుతుంది. ఏమిటి అంటే, ఒకవేళ పొరపాటు చేస్తానేమో భయం వేస్తుంది నాకు. నేను అంటాను, పొరపాటునైనా సరే పొరపాటు చేయకూడదు. నా విన్నపం ఏమిటంటే, స్థానిక సంఘాలకు, ఈ స్థానిక సంఘమే కానీ బయట వచ్చినటువంటి వారికి కానీ నా విన్నపం ఏమిటంటే, సంఘములో కీర్తనలు అనేవి చాలా ముఖ్యం, చాలా అమూల్యం, చాలా ప్రశస్తం. వినండి, పరిశుద్ధమైనవి. అర్థమవుతుందా? అందు విషయమైన శ్రద్ధ ఖచ్చితంగా సంఘాలు తీసుకోవాలి. మనందరం కలిసి ఒక చరణం పాడాలనిపిస్తుంది నాకు. పరిశుద్ధ వరాదూతలైనా నిన్ వర్ణింపగలరా? వరాదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనా నిన్ వర్ణింపగలరా? పెళ్ళికి తప్ప పాడమగా ఈ కీర్తన. అందరు స్వరం ఎత్తి ప్రభు పరిశుద్ధతను హెచ్చిస్తుంటే ఎంత బాగుందండి. ఈ పాట ఎప్పుడన్నా పాడారా? ఈ కీర్తన ఎప్పుడన్నా పాడారా? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడి జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా యెహోవా
చుట్టినను నరకపు పాశము లరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము లరికట్టినను వరదవలే భక్తి హీనులు పోర్లిన వరదవలే భక్తి హీనులు పోర్లిన అపజయమెవరికి అపవాదికిని అపజయమెవరికి అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ముక్తినిచ్చే యేసునామం పాతినిచ్చే యేసునామం ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం. ఈ పాటలన్నీ మీకు వచ్చన్నమాట. ఎంత బాగా పాడుతున్నారండి. మరి ఇప్పటిదాకా పాడలేదేంటి? పాత అయిపోయినాయి కదా. అందరూ కలిసి ప్రభువును స్తుతించి హెచ్చించి ఘనపరిచేదే కీర్తన. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన హృదయములో మన హృదయ సింహాసనం పైన ప్రభు ఆసీనుడు కావాలి. ఆ లోపల నుండి ఏం రావాలి? కీర్తనలు రావాలి. వస్తున్నాయా? నేను ఉండాలేనాయా, నేను బతకాలేనాయా? అదేనా? ఇంకా ఏమేం పాడతాను? అయ్యా నేను పాడలేం లేదు, నాకు రాదు కూడా, నేను పాడను కూడా. ఏంటండి ఏమైపోయింది? బాధాకరమైన విషయం ఏమిటి అంటే, బ్రదరన్ సంఘాలు, జీడిఎం సంఘాలు అనండి, ఒక క్రమము కలిగి క్రమాన్ని అనుసరిస్తూ ఇతర సంఘాలకు మాదిరిగా ఉండి ఆకర్షించబడాలి, లేక ఆకర్షించాలి ఇతర సంఘాలను. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, బయట వాళ్ళకు మనం ఆకర్షించబడుతున్నాం, వాటిని మనలోనికి తెచ్చుకుంటున్నాం. అది సమస్య. అవునా కాదా పెద్దలారా? యథార్థంగా ఆలోచన చేయండి. ఎప్పుడో వదిలేసాం. కీర్తనలు అంటే మన దృష్టికి ఏదో జన సమీకరణ కోసం, ప్రజలు రావడానికి పాడతాం, అంతే అంతే కదా. ప్రజలు రావటం కోసం, అందుకు కాదు కీర్తన. అందరూ వచ్చి ప్రభువును స్తుతించటానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించటానికి. మీకు మీరు ఆలోచన చేయండి. అందరం కలిసి ప్రభువును స్తుతిస్తే ఎంత అద్భుతంగా ఉంది. యెరూషలేము దేవాలయంలో గాయక బృందం ఉంది. యెరూషలేము దేవాలయములో గాయక బృందం యొక్క సంఖ్య 4,000 మంది. అర్థమవుతుందని నేను చెప్పిన మాట? ఎంతమంది? 4,000 మంది యెరూషలేము దేవాలయములో గాయక బృందం. వారందరూ కలిసి ప్రభువును ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి హెచ్చించేవారు. క్రొత్త పాటలకు నేను విరోధం కాదు, వ్యతిరేకం కాదు. వాక్యానుసారమైన పద్ధతిగా వ్రాయబడిన కీర్తనలు మంచియే, ఎవరైనా వ్రాయవచ్చు, వాటిని సంఘానికి నేర్పించవచ్చు కూడా. కానీ ముందు పరిశీలన చేయబడాలి. తప్పులేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగూ లేవు. ఇప్పుడు పాట అనేది వ్యక్తి మహిమ కొరకే అయిపోయింది. ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను వినండి. ఒక గ్రామంలో ప్రత్యేకంగా కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగ ప్రత్యేకమైన కూడికలు జరుగుతూ ఉంటే ఒక ఆయన్ను వాక్య పరిచర్యకు ఆహ్వానించారు. వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. వాక్య పరిచర్య చేస్తూ ఉంటే ఆ గ్రామంలో ఒక వ్యక్తి అలిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేశారు తెలిసిన? మధ్యలో ఆ వాక్య పరిచర్యను ఆపి అలిగిపోయిన వ్యక్తిని పిలిచి అతని చేత పాట పాడించారు. అప్పుడు మరలా ప్రసంగం ఇచ్చాడు. అవసరమా? పాటకు అవకాశం లేదని అలిగి వెళ్ళిపోయాడంట. ప్రసంగం ఆపి అతన్ని పిలిచి పాటించి మళ్ళీ ప్రసంగాన్ని మొదలుపెట్టాడు.
ఎక్కువ ఇక్కడ నేను నిలవదలుచుకోలేదు. సంఘాల్లో ఇందుని గురించి ఒక గ్రహింపు వస్తే బాగుండని నేను ఆశపడుతున్నాను. ఎందుకు తెలిసిన? ఆరాధన. అర్థమవుతుందా? స్తుతి, స్తోత్రం దేవునికి ఇష్టమైన యాగములు. గుర్తుపెట్టుకోండి. జిహ్వా ఫలములో, జిహ్వా అంటే ఏంటి అర్థం? జిహ్వా అంటే ఏంటి అర్థం? జిహ్వా అంటే నాలుక. జిహ్వా ఫలం అంటే నాలుక ద్వారా కేవలం స్తుతించటం, ప్రార్థించటం మాత్రం కాదు, ఈ జిహ్వతో మనం కీర్తనలు కూడా జిహ్వా ఫలం దేవునికి. ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన మహాత్మ్యం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఓ యేసు నీ ప్రేమ, ముక్తినిచ్చే యేసు నామం. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధ పరిశుద్ధ. భక్తులు దేవుని ఆత్మచేత నింపబడి వ్రాసిన కీర్తనలు అవి. స్థానిక సంఘాల్లో ఈ సత్యాన్ని గుర్తించాలి ప్రస్తుత దినాలలో. ఎందుకు తెలిసిన? కీర్తనలు, పాటలు అనేవి ఎప్పుడో దారి తప్పిపోయాయి. సంగీతం బాగుంటే పాడతారు, పదాలు ఎట్లున్నా కూడా. సంగీతం కోసం చూస్తున్నారు. సంగీతం కీర్తనలను మించి పోతుంది. వాయిద్యాలు కీర్తనను అనుసరించి మెల్లగా ఉండాలి, కానీ వాటిని దాటి వెళ్ళకూడదు. ముందు మన పదాలు వినపడాలి స్పష్టంగా. ఎంత బాగా అర్థమై ఉంటుందండి చెరసాల్లో ఉన్న వారికి శీల కీర్తనలు పాడినప్పుడు. నేను అందుకే అనుకోలేదు, కానీ ఈ సందర్భం వచ్చింది. శీల కీర్తన పాడినప్పుడు చెరసాలలో బాధలో, కష్టంలో, సంఖ్యలతో, దేహమంతా గాయాలతో, కీటకాలతో అవస్థ పడుతున్న వారికి కూడా అర్థమైపోయింది. ఏంటి? శీలబాడిన కీర్తన. ఇప్పుడు మౌనంగా చేయబెట్టి ఆలకించిన అర్థం కావట్లే కీర్తనలు, పాటలు. అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, భౌతికమైన వాళ్ళ సంఖ్యలు ఊడిపోయాయి, కానీ సువార్త సంఖ్యలు వారిని బంధించాయి. చెరసనాయకుడు వచ్చి తనను తాను చంపుకోపోయాడు. కారణం ఏంటి తెలిసిన? ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, ఇక నాకు మరణమే, అధికారులు నన్ను చంపేస్తారు కనుక అంతకుముందే వాళ్ళు చిత్రహింస పెట్టి చంపకముందే నాకు నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాగుండు అని ప్రయత్నం చేస్తూ ఉండగా సౌలు అన్నాడు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే, మేము మాత్రమే కాదు ఖైదీలందరూ ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏమన్నాడు తెలిసిన? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అన్నాడు. సువార్త విన్న తర్వాత ఈ స్పందన హృదయంలో నుండి, ఒక వ్యక్తిలో నుండి బయటికి రావాలా. వారికే రావాలా. సువార్త విన్న తర్వాత ఏం రావాలి? నేను రక్షణ పొందాలి. ఆ సువార్త సారాంశం, ఆ సువార్త కీర్తన హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు వారిలోనే స్పందన కలుగుతుంది. ఏం స్పందన కలుగుతుంది? నాకు రక్షణ కావాలి. అప్పుడు పౌలు చెప్పాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? ఎవరి మీద విశ్వాసం? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ఈ నామము వలనే మనం రక్షణ పొందవలను. భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామముల రక్షణ లేదు. ఆయన పేరే రక్షకుడు యేసు. వేరే ఎక్కడ రక్షణ లేదు, క్రీస్తులోనే ఉంది. తరువాత ఇంకా స్పష్టంగా పౌలు గారు వారికి సువార్తను ప్రకటించగా ఇంటి వారందరూ కూడా ప్రభువును నమ్ముకొని రక్షింపబడ్డారు, పరిశుద్ధుల జాబితాలో చేరారు. కనుక ఫిలిప్పి పట్టణంలో ఒక మంచి సంఘం ఏర్పడింది. ఫిలిప్పి సంఘం మాసిదోనియాలో ఉన్న సంఘం. మాసిదోనియా సంఘాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటో తెలిసిన? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము
గొప్పది అని అన్నారు. వారు ఎటువంటి వారు? పేదలు కాదు, పేదలు. ఆయన వారి దాతృత్వము గొప్పది. మాసిదోనియల వారికి ఇవ్వబడిన దేవుని కృప అంటాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో. ఇప్పుడు తీన అవసరం లేదులేండి. వారికి ఇవ్వబడిన కృప దాతృత్వం. అందరు ఇవ్వలేరులేండి. దేవుని కృప కలిగిన వారే ఇస్తారు. వారి విస్తరించబడింది. అందుకే మాసిదోనియా సంఘాలు, ఫిలిప్పి సంఘం, మాసిదోనియా సంఘాలు, తెస్సలోనిక సంఘం, మాసిదోనియా సంఘాలు, అకయ, బెరయ సంఘం, ఇవన్నీ కూడా మాసిదోనియా సంఘాలే. మొట్టమొదటి సంఘం ఫిలిప్పి సంఘం. ఈ ఫిలిప్పి సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు సంతోషముతో ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఆ సంగతుల తర్వాత మనం చూద్దాం. అయితే ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఆనందం. 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్పబడింది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అన్నాడు. ఈ మాటలు వ్రాస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు చెప్పండి? చెరసాలలో ఉండి, శ్రమలలో ఉండి ఆనందించుడి అని వ్రాస్తూ ఉన్నాడు. సాధ్యమేనా ఇది? సాధ్యమే. ఎలా సాధ్యం? ఆ సాధ్యాన్ని కూడా అక్కడే చెప్పాడు, ఆ మాటలోనే చెప్పాడు. ఎలా సాధ్యం అంటే ప్రభువునందు ఆనందించడు. అర్థమైందండి? ఇది ఎవరిలో సాధ్యం? ప్రభువులో సాధ్యం. ఏంటి? ఆనందించడం. ఎప్పుడు ఆనందించడం? ఎల్లప్పుడూ ఆనందించడం. అంటే ప్రభువులో ఆనందం ఏదైతే ఉందో అది పరిస్థితులకు అతీతమైంది. ఆర్థిక ఇబ్బందులున్నా, లేక ఆరోగ్య సమస్యలు ఉన్నా, మానసిక శోధనలు ఉన్నా ఈ ఆనందం మన నుండి తొలగిపోదు. 2 పదాలు మనకు తెలుసు, సంతోషము, ఆనందం అనే 2 పదాలు ఉన్నాయి. ఈ 2 వినటానికి దాదాపుగా ఒకేలాగా అనిపిస్తాయి. కానీ ఈ రెంటికి కొంచెం తేడా ఉంది. తేడా ఏమిటంటే, సంతోషము అంటే అర్థం ఏంటంటే సంగతుల ద్వారా కలుగుతుంది సంతోషం. అంటే ఏదైనా మనకు ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషం, ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషం, పరీక్షల్లో విజయం పొందినప్పుడు సంతోషం, తర్వాత బంధువులు వచ్చినప్పుడు సంతోషం. అందరికి ఉండదేమో సంతోషం. ఇంకా నాకైతే సంతోషం అండి. ఎప్పుడు ఎవరొకరు మా ఇంట్లో ఉండాలి, అది నా కోరిక. అతిథులు. సంగతుల ద్వారా సంతోషం కలుగుతుంది. ఏదైనా మనకు ఇష్టమైనది నెరవేరితే మనకు సంతోషం కలుగుతుంది. తర్వాత ఏమవుతుంది? 10వ తరగతి పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి, 90% వచ్చాయి. ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత ఈ సంతోషం ఏమైపోతుంది? ఆవిరైపోద్ది. ఎందుకు? మళ్ళీ చదవాలా, మళ్ళీ పరీక్షలు రాయాలా. కనుక ఒక సంఘటన, ఒక సంభవం జరిగితే మనకు సంతోషం కలుగుతుంది. ఏమన్నా కానీ మనకి ఇష్టమని. కానీ ఆనందం ఎల్లప్పుడూ ఉండేది, దేవుడిచ్చేది. సంతోషం సంగతులు ఇచ్చేది, ఆనందం దేవుడిచ్చేది. కనుక ఈ ఆనందం ఏదైతే ఉందో అది పరిస్థితులకు అతీతమైంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. నేను మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. కోవిడ్లో తీవ్రంగా వచ్చింది నాకు, తీవ్రమైన. ఇది మీకు చెప్తే కానీ అది మీకు అర్థం కాదు. అంటే ఏ పరిస్థితిలోనైనా ప్రభువుల ఆనందం గురించి చెప్తున్నాను నేను. తీవ్రంగా వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే వెంటిలేటర్ కూడా పెట్టారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టిన సమయంలో, వెంటిలేటర్ పెట్టడానికి ముందు అప్పుడు నాకు ఏదో అయిపోతున్నట్లు నాకు అనిపించింది. ఇక ఈరోజే చివర అనుకున్నాను నేను. ఈరోజే చివర అనుకొని నా ప్రక్కన నాకు పరిచర్య చేస్తున్న, సేవ చేస్తున్న ఆయన చేయబట్టుకొని మామని పిలుస్తాను. వరుసకు మామ అవుతాడు. మామ, సత్యం కోసం నిలబడండి, సంఘాల జాగ్రత్త, ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నానని చెప్పాను నేను. కళ్ళు మూసుకొని ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ప్రాణం పోద్దా అని. నమ్మండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆ సమయంలో
చనిపోతాను అనుకున్నాను, కానీ చనిపోతున్నాననే బాధ కానీ దిగులు కానీ చింత కానీ నాకు లేనే లేదు. నా మనసంతా ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు ప్రాణం పోతుందా, ఎప్పుడెప్పుడు పరిశుద్ధులను కలుసుకుంటానా. మా అమ్మ నాన్న కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని కూడా చూస్తా, ప్రభువును చూస్తా, పరిశుద్ధులను చూస్తా. ఇంకా నా ప్రాణం పోలేదేంది, పోతే బాగుండు వాళ్ళని కలుసుకుంటున్నాను అనుకున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధులను ప్రభువును కలుసుకుంటున్నాను ఆనందం నాకు కలిగినప్పుడు వాస్తవానికి పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు 20 నిమిషాలకు ఒక శవం వెళ్ళిపోతూ ఉంది. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రభువులో ఉన్న ఆనందాన్ని ఏది కూడా తీసివేయలేదు. అది ప్రభువు ఇచ్చేది. సంతోషం వస్తుంది పోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? పెరసాల్లో ఉండి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆనందించండి అని రాస్తున్నాడు. జాన్ హోప్ అనే ఒక దేవుని దాసుడు ఉన్నాడు. ఆయన దేవుని సేవ చేస్తూ ఉంటే పట్టుకొని పచ్చి కట్టెలతో కాల్చారు. ఆయన ఎండు కట్టెలు కాదు, ఎండు కట్టెలు అయితే త్వరగా కాలిపోయి చనిపోతాడని, ఎక్కువసేపు బాధపడాలని పచ్చి కట్టెలతో కాలుస్తూ ఉంటే ఒక స్తంభాన్ని కట్టేసి కాలిపోతూ ఉన్నాడు. ఈ చేతి వ్రేళ్ళన్నీ చిట్లిపోతూ చీము రక్తం వస్తుంది బయటికి. స్తుతి పాటలు పాడుతూ ప్రాణం విడిచాడంట. నా ప్రభువుని నేను కలుసుకుంటున్నానని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ ఆనందం పరిస్థితి లేదు. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని వేదనలున్నా, ఎన్ని యాతనలున్నా, ఎన్ని ఎరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ప్రభువులో ఏముంది? ఎప్పుడు ఆనందంగానే ఉండండి. ఆనందాగిన మొఖాలు పెట్టుకోవద్దు. చాలామంది, కొంతమంది చూస్తే విశ్వాసులైన వారు కూడా, దేవుని పిల్లలైన వారు కూడా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుంటారు. మన ఆనందం ఇతరులకు అర్థం కావాలండి. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవుని సేవకుడు. మేమిద్దరం కలిసి మాట్లాడుకుని నవ్వుకుంటూ వెళ్తుంటే ఒక ఆయనకు సందేహం వచ్చింది. సందేహం వచ్చి మమ్మల్ని అడిగాడు. ఏమని అడిగాడంటే, ఏందయ్యా ఏందన్నా ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీరు అని అడిగాడు. మీరు లేకపోవటానికి మేము కలిగి ఉండటానికి ఒకే ఒకటి తేడా అని చెప్పాను నేను. ఏంటి అని అడిగాడు. మాకు ప్రభువు ఉన్నాడు, మీకు లేడు. అదే తేడా. ఒకవేళ ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమలే, శోధనలే, ఇరుకులే, ఇబ్బందులే ఎవరికీ తప్పవండి. నా మాట అర్థమవుతుందా? ఎవరికి తప్పవంటే భూమి మీద జీవించిన ఎవరికి కూడా తప్పవు. మన విశిష్టత, ప్రత్యేకత ఏంటో తెలిసిన? ఎవరున్నారు మరలో? ప్రభు ఉన్నాడు. పౌలు గారు చెరసాలలో ఉన్నా కూడా అక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. నా మాటలు మీకు అర్థం కావాలి. ఆ దృక్పథముతో ఈ పత్రికను వ్రాశాడు పౌలు గారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని. ఆనందించడానికి ఒక సూత్రం కూడా చెప్తాను వినండి. ఎలా ఆనందించగలం? అక్కడే జవాబు రాశాడు. ఇప్పుడు వినండి. 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడ నీడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు వినండి. ఉన్నారా మీరు ఇక్కడ? ఇప్పుడు చెప్తున్నాను వినండి. అదే పరిష్కారం. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందును కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అదే సూత్రం అంతే. ఇంకా ఇది మనకు అర్థం కావాలి అంటే సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న హన్నా దగ్గరికి వెళ్ళాలి. హన్నాకు ఒక వేదన ఉంది. ఏంటో తెలిసిన? పిల్లలు లేరు. ఆ దినాలలో గొడ్రాలకు తీవ్రమైన అవమానం. ఇంకా ఆమెకు ఎక్కువ అవమానం ఏంటంటే తన సవతికి పిల్లలు ఉన్నారు. పెన్నిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. భర్త ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు తెలిసిన? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కానా? ఎందుకు నువ్వు దుఃఖపడతావు అంటే పోలే. ఆమె దుఃఖం అలాగుంది. అది గమనించండి. దేవాలయంలోనికి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది, శబ్దం వినపడకుండా మౌనంగానే చేసుకోవాలి. స్త్రీ కదా. ఏలి ఇంకా మత్తురాలయ్యిందు అంటే ఆమె ఒక మాట అనింది, నేను ద్రాక్షారసం చేత మత్తురాలను కాను, నా ఆత్మను
దేవుని సన్నిధానంలో కృమ్మరించుకొని చున్నాను అనింది. వినండి, తర్వాత మనకు కావాల్సింది అక్కడ తర్వాత చెప్పబడిన మాట ఏమిటంటే, అప్పటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అనింది. అది మనకు కావాల్సిన విషయం. ఆమె లోపల ఏముంది? దుఃఖం ఉంది. దుఃఖం ఎప్పుడు పోయింది? ఆత్మను దేవుని సన్నిధానంలో కృమ్మరించినప్పుడు. జాగ్రత్తగా వినండి, మన లోన కృమ్మరించటం వేరు, పోయటం వేరు. ఇప్పుడు సీసా ఉంది, మూత తీసి ఇలా పోసాను అనుకోండి, ఎన్ని పోతాయి? కొన్ని నీళ్లు పోతాయి. ఇలా మూత తీసి ఇలా కృమ్మరిస్తే ఏమి ఉంచుకోకుండా దేవునికి చెప్పండి అన్ని. నాకు అర్థమవుతుందా? లోపల ఉంటే ఏమవుతుంది? ఒక బిందె నీళ్లు భుజాన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? బరువు. నీళ్ళన్నీ పారబోస్తే తేలికైపోతుంది. మన హృదయంలో ఈ బాధలు కష్టాలన్నీ ఉంటే ఏమవుతుంది? మనకు భారం అవుతుంది. దేవుని సన్నిధానంలో కృమ్మరిస్తే ఏది ఉంచుకోకుండా హృదయం తేలికవుతుంది. అందుని గురించి అక్కడ చెప్పబడిన మాట ఏంటి తెలిసిన? అప్పటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయమునందును ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడంటూ, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. కనుక 4వ వచనములో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనంద. హృదయాన్ని కృమ్మరించండి, ఆనందించండి. ఏదొచ్చినా స్వకీయ అనుభవం చెప్తాను. నేను సైతం కొన్నిసార్లు కొన్ని ఒత్తిడులకు లోనయ్యాను. కొన్ని బాధ పెట్టాయి కూడా నన్ను. కానీ నేను నేర్చుకున్న సూత్రం ఏంటో తెలిసిన? ఉన్నది ఉన్నట్టుగా ఏమీ దాచుకోకుండా దైవ సన్నిధానంలో దేవునికి ఎప్పుడైతే చెప్పుకోవటం ప్రారంభం చేశానో అంత ఒత్తిడి అంతా పోయింది, టెన్షన్ అంతా పోయింది. ఇంగ్లీష్లో చెబితేనే మీకు అర్థమవుద్ది. టెన్షన్ అంటే అర్థమవుద్ది, కానీ ఒత్తిడి అంటే ఎవరికి అర్థమవుద్ది? టెన్షన్ అంతా పోయింది. కారణం ఏంది? దేనిని గూర్చియు చింతపడకూడదు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఊరికే కాదు. ఎంత తేలికగా ఉంటుందో హృదయం. ప్రభు సన్నిధానంలో కృమ్మరించడం నేర్చుకోండి ప్రియమైన వారలారా. హృదయాన్ని, ఆత్మను కృమ్మరించటం నేర్చుకోండి. అక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. పౌలు చెరసాలలో ఉన్నా అక్కడ ఎవరున్నాడు? ప్రభు ఉన్నాడు. పౌలు గారు ఎక్కడ ఆనందిస్తున్నాడు? ఎక్కడ ఆనందిస్తున్నాడు? ఎక్కడ? మీకు అందల సందేశం. ఎక్కడ ఆనందిస్తున్నాడు? ప్రభులో ఆనందిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా అక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అంతే. కనుక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి అంటే పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో ఉన్న నేనే ఆనందంగా ఉంటి. ఓ ఫిలిప్పి సంఘమా, ఓ తోగుమ్మి సంఘమా, మీరంతా ఆనందంగా ఉండాలి. ఈ చెరసాల మీకు లేదు, ఈ సంఖ్యలు మీకు లేవు, ఈ ఆకలి బాధ మీకు లేదు, ఈ గాయాల దెబ్బలు మీకు లేవు. నేనే అవన్నీ ఉండి కూడా ఆనందంగా ఉన్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందం. ప్రభువులో ఆనందం మనలో నుండి ఏది కూడా తీసివేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఏదున్నా సరే వెంటనే ప్రభు సన్నిధానానికి వెంటనే కృమ్మరించండి. అంతే. చెప్పుకోండి ప్రభువుకి. అంతే. వ్యక్తిగత అనుభవంలో నుండి చెప్తున్నాను. చెప్పుకోండి అంతే. ఎవరైనా సరే, అది ఏదైనా సరే ప్రభువు చెప్పుకోండి. ప్రభు నీ హృదయాన్ని తేలిక చేస్తాడు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఆనందం. ఒకసారి సైలస్ ఫాక్స్ గారు, ఇక్కడ కాటన్ గారు ఎలాగో అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఫాక్స్ గారు అలాగ పరిచయం చేశారు. ఇక్కడ కూడా వచ్చి ఉంటారు కదా, పేరు విన్నారా? సైలస్ ఫాక్స్ గారు ఒకసారి ఓడలో ప్రయాణమై భారతదేశానికి వచ్చాడంట. భారతదేశానికి వస్తూ ఉంటే చెన్నైలో హ్యాండ్లీ బర్డ్ అని ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన బ్రదరన్ సంఘాలకు మిషనరీగా చెన్నై వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. ఫాక్స్ గారు వస్తున్నాడు. తన సేవకుడిని పిలిచి ఇలాగ చెప్పాడంట, రేయ్ ఫాక్స్ గారు వస్తున్నాడు, వెళ్ళి తీసుకొని రారా అని చెప్పాడంట. ఓడరేవుకి వెళ్ళి చెన్నైలో. అప్పుడు అతను అన్నాడంట, గుర్తుపెట్టేది ఎలాగా అని అడిగాడంట. ఫాక్స్ గారిని అంతవరకు ఆ దాసుడు చూడలేదు. ఎలా గుర్తుపట్టాలి అని అడిగాడంట. అప్పుడు హ్యాండ్లీ బర్డ్ గారు చెప్పారంట, ఓడలో చాలా మంది వస్తారు కదా ప్రజలు, 100